హలో హాయ్ అందరికీ నమస్తే. స్వాగతం సుస్వాగతం. మెనీ మాస్టర్స్ మెనీ కంట్రీస్ లో భాగంగా మనం ఈ రోజు మనకి వచ్చారు మాస్టర్ మల్లికా గారు ఫ్రమ్ యూకే. మరి మల్లికా గారు అసలు ధ్యానానికి ముందు ధ్యానానికి తర్వాత ఎలా పిఎస్ఎస్ఎం లోకి వచ్చారు ఆ వివరాలన్నీ వారి ద్వారా తెలుసుకుందాం. వెల్కమ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి. నమస్తే అనిత గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ ప్రోగ్రామ్ అండ్ వెరీ నైస్ మీటింగ్ యూ టుడే అండ్ వెరీ నైస్ మీటింగ్ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ టు షేర్ మై ఎక్స్పీరియన్సెస్ విత్ యూ ఆల్. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ అసలు మీరు నేపథ్యం ఎక్కడ ఎక్కడ పుట్టి పెరిగారు, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? నేను యాక్చువల్గా మాది తెనాలి దగ్గర అండి. ఆ, పట్టిప్రోలు. నేను పుట్టింది అక్కడ. తర్వాత ఇంకా స్టడీస్ కోసం అంతా ఆంధ్రాలో ఎక్కువ చదువుకున్నాను. అండ్ తర్వాత మ్యారేజ్ అయ్యాక హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో కూడా మ్యారేజ్ అయ్యాక 2 ఇయర్స్ ఉండి తర్వాత యూకే వచ్చాము. లాస్ట్ 23 ఇయర్స్ నుంచి యూకేలోనే ఉంటున్నాను. సో యూకేలో బర్మింగ్హామ్లో ఉంటాను. సో అది ఆ, నా ఆ, నా బ్యాక్గ్రౌండ్ అండి. అండ్ నేను ధ్యానంలోకి వచ్చేసి 2020 కోవిడ్ టైంలో వచ్చానండి. ఆ, సెప్టెంబర్లో ఆ టైంలో నేను ఆ, రావటం జరిగింది. అండ్ అప్పటి నుంచి నేను చాలా డెడికేటెడ్గా ధ్యానము ప్రాక్టీస్ చేస్తున్నాను అండ్ టీచ్ చేస్తున్నాను. అంటే ధ్యానం అప్పటి నుంచి నా లైఫ్ అయిపోయింది అనమాట, పార్ట్ ఆఫ్ మై లైఫ్. సో ఫుల్ టైమ్. నేను నాది ఐటీ బ్యాక్గ్రౌండ్. యాక్చువల్గా నేను ఎంఎస్సి కంప్యూటర్స్ చేశాను. ఆ, నా హస్బెండ్ ఏమో డాక్టర్. సో ఆయన వర్క్తో బిజీగా ఉంటూ ఉంటారు కాబట్టి నేను ఇక్కడ హౌస్ వైఫ్గా ఉందామని పిల్లల్ని చూసుకుంటూ ఉన్నాను. అండ్ కరెక్ట్గా పిల్లలు పెద్దవాళ్ళు ఆ, అయినాక నేను యాక్చువల్గా వెతుకుతున్నాను అనమాట. ఏమన్నా సర్వీస్ చేయాలి అంటే నా లైఫ్ని యూస్ఫుల్గా చేసుకోవాలి అని ఆ, వెతుకుతున్నాను ఏం చేయొచ్చు అనేసి. ఎగ్జాక్ట్గా ఆ టైంలోనే నాకు యూనివర్స్ ఈ ధ్యానాన్ని పరిచయం చేసింది. అండ్ నా పత్రి సార్ చెప్తారు కదా, ధ్యాన ప్రచారమే అత్యంత గొప్ప సర్వీస్ అని. సో ఆ ఆ ఆ విధంగా ధ్యానాన్ని టీచ్ చేసే అవకాశాన్ని నాకు ఇచ్చింది అనమాట యూనివర్స్. సో నేను 2021 జనవరి నుంచి టీచ్ చేస్తున్నానండి మెడిటేషన్ కూడా. గ్రేట్ అండి. ఆ, చిన్నప్పటి నుంచి అంటే ఇంట్లో నేపథ్యం పూజలు అలా ఉందా మీకు? యా యా ఉమ్, మా చాలా మా నాన్నగారు చాలా స్పిరిచువల్ పర్సన్ అండి. మా నాన్నగారు ఉమ్, శివభక్తుడు అండ్ గాయత్రి హోమాలు చేస్తారు. ఆ, అతను ఎక్కువ టెంపుల్లో బుక్స్ అయి చదివి ప్రీచ్ చేస్తూ ఉంటారనమాట, చెప్తూ ఉంటారు అందరికీ. అండ్ గాయత్రి హోమాలు కూడా దాదాపు 270 పైగా చేశారు ఇప్పటికి. అండ్ యా చాలా ఆ, భక్తి భక్తి మార్గంలో ఉన్నారు. నేను నాకు చిన్నప్పటి నుంచి అంటే నాన్న ఆ ఇంట్లో పెరగటం వల్ల ఆ మంత్రాలు అవన్నీ వింటూ ఉండేదాన్ని. అలా ఎక్స్పోజ్ అయ్యాను స్పిరిచువాలిటీకి. యూనో వేదాలు అవన్నీ వింటూ ఉండేదాన్ని. బట్ ఎక్కువ నేను ధ్యానం వైపు వెళ్ళలేదన్నమాట. ఆ, పూజలు కూడా ఫిజికల్గా చేయటం తక్కువే. బట్ ఉమ్. బుక్స్ చదవటము, ఆ మంత్రం మీనింగ్ ఏంటి, ఎందుకు వచ్చింది, ఇట్లా రీసెర్చ్ చేస్తూ ఉండేదాన్ని. అట్లా అండర్స్టాండ్ చేసుకొని ఆ తత్వంతో కనెక్ట్ అయ్యి చేయటానికి ట్రై చేస్తూ ఉండేదాన్ని అనమాట. ఆ గాయత్రి ఉపాసన అంటే మనకి ఎక్కువ ధ్యానము ఇట్లానే ఉంటుంది కదండి. ఎస్, కానీ నేను చిన్నప్పటి నుంచి అది మాది పల్లెటూరు. నేను ఇంకా 10th క్లాస్ అయిపోయాక నేను హాస్టల్లోనే ఎక్కువ ఉన్నాను అనమాట. బయటకు వెళ్ళిపోయాను. ఇంటర్మీడియట్ నుంచి నా ఎడ్యుకేషన్ అంతా హాస్టల్లో, గుంటూరులో, హైదరాబాద్లోనే అయింది. సో అప్పుడు బయటకు వెళ్ళిపోయేదాన్ని. ఇంకా మా నాన్నగారు ఆ, చేస్తూ ఉండేవాళ్ళు ఇంట్లో. పూజలు అవుతూనే ఉండే ఎక్కువ రెగ్యులర్గా. తను ఎక్కువ అంటే ఆ, గాయత్రి ఉపాసన వచ్చేసి లాస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేశారు. బిఫోర్ దట్ శివుడు ఉపాసన చేసేవాళ్ళు. సో యా, ధ్యానం అయితే తక్కువే అండి. ఇంట్లో ఉమ్. ధ్యానంకి ఎక్స్పోజ్ అవ్వలేదు. జస్ట్
5 ఇయర్స్ బ్యాక్ నేను ఫస్ట్ టైం అది కూడా నాకు ఎట్లా చాలా ఆ, అంటే మా మదర్ కోవిడ్ టైంలో యాక్సిడెంట్ అయ్యి పోయారనమాట సడన్గా విత్ ఇన్ 2 డేస్ షీ పాస్డ్ అవే. సో దట్ టైమ్ ఐ కుడ్ నాట్ గో టు ఇండియా కోవిడ్ వల్ల. సో ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెన్ టు హర్ సోల్ అనేసి నేను రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. అప్పుడు మైకేల్ న్యూటన్స్ సోల్స్ జర్నీ అనే బుక్ వింటూ ఉన్నాను అనమాట ఆన్లైన్లో. దెన్ అసలు అంటే ఆ సోల్స్ జర్నీ వింటూ ఉంటే అండ్ మా నాన్నగారు కూడా గరుడ పురాణం చదువుతున్నారు ఇంట్లో. నాకు కూడా జూమ్లో కనెక్ట్ అయ్యి నేను కూడా వింటూ ఉండేదాన్ని. ఆ గరుడ పురాణం అవన్నీ వింటూ అండ్ ఈ సోల్స్ జర్నీ చదువుతూ ఉన్నాను. అదే టైంలో ఎందుకనో మా మా ఊళ్ళో ఐ మీన్ బర్మింగ్హామ్లో ఆన్లైన్ యోగా క్లాసెస్ అవుతూ ఉంటాయి. నేను ఆన్లైన్లో చేరిన చేరాక చేస్తున్నాను. లాస్ట్లో 5 మినిట్స్లో మెడిటేషన్ చేపించేవాళ్ళు. ఆ 5 మినిట్స్ మెడిటేషన్లో నాకు చాలా హ్యాపీనెస్ వచ్చేది. ఇదే నాకు ఒక చిన్న థాట్ వచ్చింది, ఈ మెడిటేషన్ ఇంకా ఎక్కువసేపు చేసుకుంటే బాగుండేది కదా అని ఒక థాట్ వచ్చింది. వెంటనే నెక్స్ట్ డేనే ఒక వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ వచ్చిందనమాట. పిఎస్ఎస్ఎం యూకే ప్లాట్ఫామ్ ఉంది, మెడిటేషన్ చేసుకోవచ్చు, మెడిటేషన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి అనేసి. సో అది చూసి వెంటనే జాయిన్ అయిపోయాను. అండ్ ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ ఇంకా అసలు అన్ని విషయాలు తెలుసుకుంటూ, అంటే నాకు అంతకుముందు మెడిటేషన్ అంటే గురువుల ద్వారానే చేసుకోవాలేమో అని దాని గురించి అసలు ఎక్స్పోజర్ లేదనమాట. బట్ వన్స్ జాయిన్ పిఎస్ఎస్ఎం ప్లాట్ఫామ్, అసలు పక్కనే ఇంత అద్భుతమైన వరల్డ్ ఉంది, ఇంత డిఫరెంట్ వరల్డ్ ఉంది, కానీ ఎందుకు నాకు ఇన్ని రోజులు కనెక్ట్ అవ్వలేదు అని చాలా డౌట్ వచ్చింది అనమాట. అసలు కంప్లీట్ డిఫరెంట్ జోన్లోకి వెళ్ళిపోయాను అనిపించింది. వన్స్ ఐ మీన్ టు మెడిటేషన్, అది చాలా ఇట్ చేంజ్ మై లైఫ్. నేను ఫస్ట్లోనే ఎక్కువ ఎక్కువ గంటలు ధ్యానం చేశాను అనమాట. అంటే ఒకసారి నేర్చుకుని పిఎస్ఎం ప్లాట్ఫామ్లోకి వెళ్ళాక అర్థమైంది ఎట్లా చేయాలి ధ్యానం అనేది కరెక్ట్గా. అండ్ ఎలా కూర్చోవాలి, ఎంతసేపు చేసుకోవచ్చు, ఇవన్నీ అర్థమయ్యాక ఇంకా నేను ఎక్కువ అవర్స్ మెడిటేషన్ చేస్తూ ఉండేదాన్ని. ఇంకా ఫస్ట్ 3 మంత్స్లో అసలు ఐ హ్యావ్ బికమ్ కంప్లీట్ డిఫరెంట్ పర్సన్. చాలా స్టేబుల్ పర్సన్ అయ్యాను. ఐ హ్యావ్ మాస్టరీ ఓవర్ మై ఎమోషన్స్. అంతకుముందు ప్రతి చిన్నదానికి um, కొంచెము రియాక్ట్ అయ్యేవాళ్ళము. బట్ ఆఫ్టర్ ద మెడిటేషన్ ఐ స్టార్టెడ్ టు రెస్పాండ్ రదర్ దెన్ రియాక్టింగ్. అండ్ నాట్ ఓన్లీ దట్ అండి, ఐ స్టార్టెడ్ టీచింగ్ ఆల్సో. సో ఆ రకంగా ధ్యానంలోకి వచ్చానమాట నేను. వెరీ నైస్ అండి. మీ హస్బెండ్ డాక్టర్ కదా, ఇప్పుడు డాక్టర్ అని చెప్పారు. ఇప్పుడు మీలో చేంజ్ చూసి ఒక డాక్టర్ గా మెడిటేషన్ ని ఆయన ఎలా చెప్పేవారు? మా హస్బెండ్ కూడా నా స్టూడెంట్ అండి. అంటే నేను ఓకే. ధ్యానం టీచ్ చేసినప్పుడు తను జాయిన్ అయ్యారు. ఫస్ట్ ఫస్ట్ బ్యాచ్లోనే తను జాయిన్ అయ్యారు. అండ్ తను కూడా ఆటోమేటిక్గా నాన్ వెజ్ తినేవాళ్ళం అంతకుముందు. ఆ, అస్సలు తను కూడా నాన్ వెజ్ అన్న మాటే ఎత్తట్లేదు అనమాట. ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోయారు వెజిటేరియన్ కింద. అండ్ తను కూడా రోజు మెడిటేషన్ చేస్తూ ఉంటారు. సో అండ్ హీ కోఆపరేట్స్ మీ అలాట్ విత్ మై స్పిరిచువల్ యాక్టివిటీస్. చాలా సపోర్ట్ ఉందండి తన నుంచి కానీ మా పిల్లల నుంచి కానీ. నాకు ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళిద్దరు కూడా డాక్టర్స్. ఒక అమ్మాయిది కంప్లీట్ అయిపోయింది మెడిసిన్, ఒక అమ్మాయి చదువుతూ ఉంది. సో అందరూ ముగ్గురు డాక్టర్స్ ఉన్నారు ఇంట్లో. సో యా, లాట్ ఆఫ్ సపోర్ట్ నాకు. ఎస్. ఓ, ముగ్గురు డాక్టర్స్ ని మీరు టీచ్ చేస్తున్నారు, కానీ మీరు అంత పెద్దవాళ్ళలాగా లేరు. సోల్ ప్లాన్ ఇంకా చిన్నప్పుడే అని పెళ్ళైపోయింది. అండ్ ఐ కంప్లీటెడ్ మై రెస్పాన్సిబిలిటీ. నౌ ద టైమ్ ఇస్ ఫర్ మెడిటేషన్ ప్రాక్టీస్ అండ్ స్ప్రెడింగ్ ఆఫ్ మెడిటేషన్ ఐ గెస్. అలా డిజైన్ చేసుకుని వచ్చాను. యా. యాంటీ ఏజింగ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ లాగా కనిపిస్తున్నారు. మ్మ్. మీ పిల్లలు ఎలా, వాళ్ళు మెడిటేషన్ చేస్తుంటారా? యా చేస్తారు కానీ అంత ఆ, నేను అంటే వాళ్ళకి తెలుసు. ఆ, అంటే మా ఇంట్లో అవుతూ ఉంటాయి. ఏ మాస్టర్ వచ్చినా కూడా యూకేకి బర్మింగ్హామ్లో క్లాసెస్ నేను ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను, బర్మింగ్హామ్లో గ్యాదరింగ్స్. సో మా ఇంటికి వస్తారు అండ్ గెట్ టుగెదర్స్ అవుతాయి, పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళు దే నో
కాకపోతే వాళ్ళు ఏంటంటే నేను ఫోర్స్ చేయను మీరు ఉమ్, చేయాల్సిందే అని, బట్ ఐ గివ్ ఇన్ఫర్మేషన్ వాట్ హ్యాపెన్స్ విత్ మెడిటేషన్ అని. ఐ విల్ ట్రై టు ఎక్స్పోజ్ దెమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. దే నో ద వాల్యూ అండ్ దే నో హౌ ఇట్ బెనిఫిట్స్. వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కానీ నాట్ లైక్ ప్రాపర్ రెగ్యులర్ మెడిటేటర్ అనమాట. సో బట్ దే 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 ఆర్ వెరీ వెల్, వాళ్ళ మేనేజ్ చేసుకుంటారు వాళ్ళ ఎమోషన్స్, కానీ వాళ్ళకి చెప్పవసరం లేదు. దే 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 ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్సెల్స్ విత్ మెడిటేషన్ అండ్ యా. మీకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ, వచ్చిన మొదటి ఎక్స్పీరియన్స్. యా, యాక్చువల్గా నేను ఫస్ట్ 3 మంత్స్ నా అంతట నేను మెడిటేషన్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఆ టైంలో నాకు చాలా కనీసం డైలీ ఒక 5 అవర్స్ అట్లా కూర్చునేదాన్ని మెడిటేషన్. అండ్ ఆ టైంలో నేను ప్రతి మాస్టర్ సెషన్స్ అటెండ్ అయ్యేదాన్ని. అంటే ఎన్నో క్వశ్చన్స్ ఉండే నాకు, ఏదో దేనికోసమో వెతుకుతూ ఉండేది నా సోల్. అందరిని అన్ని అటెండ్ అయ్యి అందరినీ క్వశ్చన్స్ అడుగుతూ ఉండేదాన్ని. అండ్ స్టిల్ ఐఎమ్ నాట్ వెరీ సాటిస్ఫైడ్ అనమాట. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలని వెతుకుతూ ఉంది. 5 ఇయర్స్ తర్వాత, సారీ 3 మంత్స్ తర్వాత ఏమైందంటే, 3 మంత్స్ మెడిటేషన్ చేశాక ఐ స్టార్టెడ్ షేకింగ్. అంటే కొంచెం ఎనర్జీస్ ఎక్కువ అయ్యాయి అనమాట. అంటే వంటగదిలో ఆ, చిన్న చిన్న యాక్సిడెంట్ అవటం మొదలుపెట్టాయి. దెన్ ఇక్కడ మాకు జీకే సార్ ఉన్నారు యూకేలో. జీకే సార్ ఈస్ తను సీనియర్ మోస్ట్ మెడిటేటర్ అనమాట ఇక్కడున్న మెడిటేటర్స్లో. దెన్ ఐ కాంటాక్టెడ్ హిమ్ అండ్ ఆస్క్ ఫర్ అడ్వైస్. ఇలా అన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయండి, ఏం చేయమంటారు అంటే, యూ స్టార్ట్ టీచింగ్ మెడిటేషన్ బికాజ్ ఎనర్జీస్ ఎక్కువ అవ్వటం వల్ల అలా అవుతుంది. సో ఇట్స్ ఓకే, స్టార్ట్ టీచింగ్ అన్నారు. నేనేమో అంటే నాకు మెడిటేషన్ చేసుకోవాలని బాగా ఇంట్రెస్ట్ దాన్ టీచింగ్. అంటే అసలు 3 మంత్సే అయింది కదా, ఏం టీచ్ చేస్తాము నాకే. నేను అంటే క్లాసులు జాయిన్ అయ్యేదాన్ని కానీ జస్ట్ విజ్డమ్ షేరింగ్కి జాయిన్ అయ్యేదాన్ని, మెడిటేషన్ మాత్రం నా ఓన్గా నేను చేసుకునేదాన్ని. అంటే ఇప్పుడు గైడెడ్ మెడిటేషన్ రాదు ఎట్లాగా అనుకున్నాను, బట్ ఎనీవే 3 డేస్ క్లాసెస్, మెడిటేషన్ ఇలా ఉంటుంది, ఇట్లా చేయాలి, ఇలా పిఎస్ఎస్ఎం ప్లాట్ఫామ్ ఉంది, ఇలా చాలా మంది మాస్టర్స్ మనకి అవైలబుల్ ఉన్నారు అని 3 డేస్ క్లాసెస్ చెప్తాము, సైన్స్ ఆఫ్ మెడిటేషన్ చెప్తామని 3 డేస్ స్టార్ట్ చేశాను, క్లాసెస్ పెట్టాను జూమ్లో. బర్మింగ్హామ్లో నా ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేశాను అండ్ తెలిసిన వాళ్ళందరినీ ఇన్వైట్ చేశాము. అమేజింగ్ రెస్పాన్స్ వచ్చిందనమాట. ఆ టైంలో అబౌట్ 60 మెంబర్స్ జాయిన్ అయ్యారు డే 1 ఇట్ సెల్ఫ్. ఆ టైంలో అంటే యూకేలో అంతమంది అంటే ఫస్ట్ టైం అంతమంది గ్యాదర్ అయ్యారనేసి అన్నారనమాట. సో ఓకే. యా, సో బాగా ఫస్ట్ డే సైన్స్ ఆఫ్ మెడిటేషన్ చెప్పాను అండ్ మాస్టర్స్ ఇన్వైట్ చేసి వాళ్ళ చేత స్పీచ్ ఇప్పించాను. అండ్ అలా 3 డేస్ క్లాసెస్ అయ్యాక వాళ్ళు సెకండ్ డే నుంచి అడిగారనమాట, వీ వాంట్ కంటిన్యూ ఫర్ 41 డేస్ ఆఫ్ మెడిటేషన్ అనేసి. నా ఐడియానేమో ఐ వాంట్ టు డైవర్ట్ దమ్ టు మెయిన్ పిఎస్ఎం ప్లాట్ఫామ్, బట్ దే వాంట్ టు మెడిటేట్ విత్ మీ. సర్లే చూద్దాము, స్టార్ట్ చేద్దాము అనేసి చేసేసాను అనమాట. 41 డేస్ చేద్దామనేసి, ఈవెన్ దో ఐ డు నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పోజర్ టు టీచింగ్, చేసేసాను. అండ్ అమేజింగ్గా అసలు నాకు ఆన్సర్స్ అన్నీ అవే వచ్చాయి, ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ అడిగిన ఆన్సర్స్ వచ్చేసాయి. అండ్ అది అంతా ఫ్లో అయిపోతుండేది, చాలా హ్యాపీగా చాలా ఈజీగా అయిపోతూ ఉండేది అనమాట. అండ్ అది గ్రూప్ 41 డేస్ తర్వాత క్లోజ్ చేసి మళ్ళీ నేను నా సాధన నేను చేసుకోవాలనుకుంటూ ఉన్నాను. బట్ ఆ గ్రూప్ ఇంకా ఇంకా పెద్దదవుతుంది. ఇంకా ఇంకా జాయిన్ అవుతున్నారు. సో ఇట్స్ కంటిన్యూయింగ్ అనమాట. మెడిటేషన్ సెషన్స్ అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. బట్ నా తపన వచ్చేసి ఎప్పుడు కూడా లోపల నేనెవరిని తెలుసుకోవాలి, నాకు ఆన్సర్ రావాలి, ఎక్కువ ఎక్కువ చేయాలి అనేసి ఉండేది. సో సర్లే ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. అండ్ ఇట్ హ్యాస్ బికమ్ వెరీ బిగ్ గ్రూప్ నౌ. అండ్ ఇంకా సెషన్స్ అవుతూ ఉంటాయి. అండ్ నేను కూడా నా సాధన కూడా బాగా ప్రయారిటీ ఇస్తాను. అప్పుడు అదే నాకు ఇంకా ఎట్లాగా
నేను అంటే అందరికీ ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి. ఉమ్, నేను సెషన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు వచ్చి చెప్తూ ఉండేవాళ్ళు హాస్టల్ ట్రావెల్ అయిందని కానీ కలర్స్ చూసామని కానీ లేకపోతే ఇంకా ఇట్లాంటివన్నీ చెప్తూ ఉండేవాళ్ళు. నాకైతే ఒట్టి బ్లిస్ ఎక్స్పీరియన్స్ చేసేదాన్ని నేను మెడిటేషన్లో కూర్చొని ఉంటే ఉమ్, హాయిగా చాలా బ్లిస్. అంటే అది స్టార్టింగ్లో చిన్న బ్లిస్. నాకు ఇప్పుడు ఇంకా చాలా అడ్వాన్స్డ్ బ్లిస్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. బట్ ఆ టైంలోనే ఉమ్, నేను ఆనందం వచ్చేది మెడిటేషన్లో. ఆ చిన్నదానికి నేను కూర్చునేదాన్ని. సో నాకు కూడా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది. ఆస్ట్రల్ ట్రావెల్స్ కానీ విజన్స్ కానీ ఏంటి నాకు రావాలి అనేసి తపన ఉండేది. సరే ఇంకా మెడిటేషన్ చేద్దాము అనేసి ఎవరు ఉన్నారు అనేసి వెతుకుతున్నాను. ఆ టైంలో రవికిరణ్ గారు అంటే ప్రభోత్ సార్ గారి బావమరిది అనమాట. ప్రాణహిత ఉమ్, గారి హస్బెండ్ ఇక్కడే ఉంటారు. ఉమ్, ఉమ్, తను అడిగాను, ఎవరైనా గురువు ఉంటారా అండి మనకి ఇండియా నుంచి? నాకు టీచింగ్ నేర్చుకోవాలని ఉంది, నాకు ఇంకా మెడిటేషన్ చేయాలని ఉంది అంటే, ప్రభోత్ సార్ హీస్ టీచింగ్ మెడిటేషన్, తను చాలా అడ్వాన్స్డ్ మెడిటేషన్ టీచ్ చేస్తారు, మీరు కాంటాక్ట్ చేయండి అంటే, సరే ప్రభోత్ సార్ని మా ఆ, నా క్లాసెస్కి ఇన్వైట్ చేశాను, ఆన్లైన్ క్లాసెస్కి. తను వచ్చి సెషన్ తీసుకొని క్లాసెస్ గురించి చెప్పారు. గూఢకేశ అనే క్లాసు నేను టీచ్ చేస్తాను, దట్ ఈస్ అడ్వాన్స్డ్ మెడిటేషన్ అనేసి అంటే, ఇంకా నేను అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఈవెన్ దో ఇట్స్ ఏ వెరీ అడ్వాన్స్డ్ మెడిటేషన్ ప్రోగ్రామ్, ఐ బీన్ వెయిటింగ్ అనమాట. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, నేను జాయిన్ అవ్వాలి, నేను మెడిటేషన్ చేసుకోవాలి అని 3 months వెయిట్ చేశానండి యాక్చువల్గా. సో 3 months వెయిట్ చేసి అది రిలీజ్ అవ్వగానే, డేట్ రిలీజ్ అవ్వగానే ఎన్రోల్ చేసేసుకున్నాను. చేసుకొని ఇంకా ఆ, అది నాకు తెలియదు అసలు, నైట్ అంతా కూర్చుని ఉండాలని తెలియదు, అండ్ 41 days అని తెలియదు. నేను 5 days అనుకున్నాను యాక్చువల్గా. ఇదేదో ఏమి తెలీదు, బట్ అడ్వాన్స్ ప్రోగ్రామ్ అని తెలుసు. సరే ఎక్కువ మెడిటేషన్ చేసుకోవచ్చు కదా అనేసి రిజిస్టర్ చేసేసుకున్నాను. వన్స్ ఐ స్టార్టెడ్ ఐ కెమ్ టు నో ఇట్స్ 41 days ప్రోగ్రామ్. ఓకే అని అసలు చాలా డెడికేటెడ్గా చేశానండి. ఈవెన్ దో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ డ్యూరింగ్ ఇండియా టైం. ఇండియా టైం 5కి స్టార్ట్ అయ్యేది. ఐ మీన్ మాకు ఇక్కడ ఫైవ్ అయ్యేది, అక్కడ 10 ఉమ్, అంటే మాకు అరౌండ్ 5:30 ఆ టైంలో. అప్పటి నుంచి కూర్చునేదాన్ని. తెల్లారి మార్నింగ్ 6 వరకు కూర్చునేదాన్ని అనమాట. అట్లా చేశాను. అండ్ చాలా డెడికేటెడ్గా వెయిట్ చేస్తూ ఉన్నాను ఎక్స్పీరియన్సెస్ కోసం. ఆ, కానీ ఫస్ట్ 41 days ఏంటి, నాకు అసలు మెడిటేషన్ అవుతుందా లేదా, నాకు ఆ, ఏమి ఎక్స్పీరియన్సెస్ రావట్లేదు ఏంటి అన్నట్లు అనుకున్నాను. బట్ సంహౌ 41 days తర్వాత నేను ఇండియా వెళ్ళటం జరిగింది. ఆ, వెళ్ళి ప్రభోస్ సార్ని మీట్ అయ్యాను. అండ్ అక్కడ ఒక ఫిజికల్ గ్యాదరింగ్ అనమాట, అంటే వాళ్ళ ఇంట్లో మెడిటేషన్ సెషన్స్ అవుతూ ఉంటే నన్ను కూడా జాయిన్ అవ్వమన్నారు, నేను జాయిన్ అయ్యాను. ఆ ఆ వన్ ఆఫ్ ద ఒక సెషన్లో అయితే ఆ బ్లిస్ అనేది నాకు ప్రొఫౌండ్ బ్లిస్ అనమాట. అప్పటికే అది ప్రొఫౌండ్ బ్లిస్, చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. చాలా ఐ వాస్ బియాండ్ దిస్ వరల్డ్ ఫర్ 2 weeks. అసలు ఇంకొక లోకంలో ఉన్నాను. అది నా ఫస్ట్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట విత్ మెడిటేషన్. సో అప్పటి నుంచి నేను ఇంకా గుడకేశ కంటిన్యూ చేస్తున్నాను, టీచ్ చేస్తాను, సెషన్స్ తీసుకుంటాను, ఇక్కడ యూకేలో కండక్ట్ చేస్తున్నాను అనమాట. అప్పటి నుంచి నేను సోఫార్ 1141 days కండక్ట్ చేశానండి గుడాకేశ యూకేలో. అండ్ ప్రభోత్ సార్కి బుక్స్ రాస్తూ ఉన్నాను. సార్ యొక్క విజ్డమ్ అంతా నేర్చుకొని ఐఎమ్ సమ్మరైజింగ్ ఎట్ యాజ్ బుక్స్, అండ్ గుడాకేశ కోర్స్ స్ట్రక్చర్ కూడా డిజైన్ చేశాను. అండ్ యా మెయిన్ బికాజ్ ఐ హ్యావ్ దట్ తపన. సో ఏమర్థమైందంటే, నాకు ఈ 41 daysలో నేను చేసిన మెడిటేషన్ అంతా కూడా అదంతా ఎనర్జీ అక్యూములేట్ అయ్యి అది ఇట్ కేమ్ అవుట్ యాజ్ ఎ బ్లిస్. సో మనం చేసే ప్రతి ఒక్క ధ్యానము, ప్రతి ఒక్క నిమిషము కూడా ఆ, మన బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అయ్యి అయ్యి చివరికి యూనివర్స్ ఈజ్ సేవింగ్ దట్ ఫర్ మీ టు గివ్ దిస్ బ్లిస్ ఎక్స్పీరియన్స్ అని అర్థమైందనమాట. సో ఆ ఎక్స్పీరియన్సెస్ అనేవి మనము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మనకేది బెస్ట్ అది యూనివర్స్ ఇస్తుంది అనేసి నాకు అప్పుడు అర్థమైంది. అండ్ ఆల్సో బికాజ్ అంటే నాకు వేరే ఎక్స్పీరియన్స్ చేయాలి అన్న తపన ఉండటం వల్ల అది కూడా యూనివర్స్ చూస్తుంది.
అండ్ ఇట్ ఈస్ సేవింగ్ మీ సో దట్ ఆ ఎక్స్పీరియన్స్ సేవ్ చేస్తుంది. సో దట్ ఐ ప్రాక్టీస్ మోర్ మెడిటేషన్, ఎక్కువ మెడిటేషన్ చేస్తాను అని దాన్ని దాచిపెట్టి దాచిపెట్టి అట్లాగా ఫస్ట్ నాకు నా సోల్ ప్లాన్ ప్రకారము ఏది కరెక్ట్ ఎక్స్పీరియన్స్ అది ఇస్తుంది అనేసి అర్థమైంది అనమాట. సో యా, అదండి నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. బాగుందండి. అయితే ఇప్పుడు గుడాకేశ కంటిన్యూ చేస్తున్నారా? యా, అంటే నేను ప్రాక్టీస్ అయితే ఆ, చాలా వరకు చేస్తాను. మధ్య మధ్యలో ఉమ్, బ్రేక్స్ తీసుకుంటూ ఉంటాను. ఆ, ఉమ్. యా, రెండు రకాలుగా అవుతుంది. ప్రాక్టీస్ అవుతుంది అండ్ బ్రేక్స్ కూడా ఉంటాయి. బికాజ్ ఇట్స్ ఆ, బీన్ 4 ఇయర్స్ కదా, 4 ఇయర్స్లో. ఉమ్. సో ఎస్. యా. ఇది బుక్స్ అంటున్నారు. ఆ బుక్స్ కి దీనికి మరి అన్నింటికి టైం ఎలా మీరు కలిసి వస్తుంది? యా, అది యాక్చువల్గా నేను బుక్స్ ఒకటే కాదండి, ఇంకా చాలా వర్క్స్ చేశాను ఇప్పటికే 4 ఇయర్స్. చెప్పండి. ఉమ్, ఏకత్వ ప్లాట్ఫామ్తో అసోసియేట్ అయి ఉన్నాను కదా. సో ఉమ్, ఫస్ట్ గుడాకేశ బుక్ రిలీజ్ అయింది. అది ఉమ్, అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. గుడాకేశ ఉమ్, బుక్లో నేను వాలంటీర్ చేసి చాలా ఎడిటింగ్స్ అవన్నీ చేశాను. ఉమ్, అండ్ ఫాలోయింగ్ దట్ నేను 2 ఇయర్స్ ఏకత్వ యూట్యూబ్ ఛానల్కి వాలంటీర్గా చేశాను. ఆ టైంలో మాస్టర్ వీడియోస్ అన్నీ ఆర్గనైజ్ చేసి, ఇంకా మెడిటేషన్స్ ఏమేమి రావాలి, ఏమేం చేయాలి, ఇవన్నీ చూసుకునేదాన్ని అనమాట, అన్నీ చేపించి. ఆ టైం ఆ టైంలోనే నేను మాస్టర్ యొక్క నాలెడ్జ్ని, ప్రొఫెసర్ ఇచ్చిన టీచింగ్స్ని, ఆ ఎసెన్స్ని తీసుకోవడం జరిగింది. సో ఇట్స్ బ్యూటిఫుల్ గా నాకు ఆ, అంటే ఆ పీరియడ్ బాగా యూజ్ అయింది టు లుక్ ఇన్ టు మాస్టర్స్ విజ్డమ్. సో ఆ విజ్డమ్ నుంచి నేను బుక్స్ రాయాలి అన్నది నెక్స్ట్ స్టెప్ వచ్చానమాట. ఇంకా యూట్యూబ్ కాదు, నేను బుక్స్ రాస్తాను అనేసి ఆ విజ్డమ్ అంతా ఒక ఫస్ట్ కూడా కేశా కోర్స్ స్ట్రక్చర్, గైడ్ లైన్స్ అవన్నీ రాశాను. అంతా ఆర్గనైజ్ చేశాను. అండ్ ఫాలోయింగ్ దట్ ఇప్పుడు ట్రైన్ యువర్ మైండ్ బుక్ రాస్తున్నాను. అండ్ ఆ కోర్సు, ట్రైన్ యువర్ మైండ్ కోర్సు నేను తీసుకుంటుంటాను. ట్రైన్ యువర్ మైండ్ అంటే థాట్లెస్ స్టేట్లో మెడిటేషన్ ఎలా చేయాలి అనేది ప్రభోత్ సార్ ఆయన ఆ, 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 తన 23 ఇయర్స్ ఆఫ్ లైఫ్లో తను ఏ అయితే టెక్నిక్స్ యూస్ చేశారో అవన్నీ కూడా ఒక మనకి కోర్స్ లాగా ఇచ్చారనమాట. సార్ ఇచ్చిన కోర్స్ని నేను ఇంకా ఆ, ఆ, ఇంకా అన్ని టీచింగ్స్ అన్ని అనలైజ్ చేసి ఇంకా ప్రొఫౌండ్గా చేసి దాన్ని బుక్ లాగా కూడా రాశాను. అండ్ ఆ కోర్స్ని కూడా నేను తీసుకుంటూ ఉంటాను అన్ని ప్లాట్ఫామ్స్ మీద, యూకేలో అండ్ ఇండియాలో. రీసెంట్గానే మేము 21 డే ట్రైన్ యువర్ మైండ్ కోర్సు యూకేలో కంప్లీట్ చేసుకున్నాము. ఉమ్. అమేజింగ్ ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి. అందరూ ఈవెన్ సీనియర్ మెడిటేటర్స్ ఎవరైతే ఆ, ఇంకా థాట్స్తోనే మేము మెడిటేషన్ చేస్తున్నాము అనే అనుకున్న వాళ్ళు జాయిన్ అయ్యారు. వాళ్ళు కూడా దే షేర్డ్ అమేజింగ్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. ఇప్పుడు మాకు చాలా డీప్ మెడిటేషన్ అంటే ఏంటి అని అర్థమైంది. డీప్లోకి వెళ్తున్నాము. సో మెనీ టెక్నిక్స్ టీచ్ చేస్తాం అనమాట. ప్రతి దానికి టెక్నిక్ ఉంటుంది. బాడీ పెయిన్స్ ఉంటే ఎలా ఓవర్కమ్ అవ్వాలి, థాట్స్ ఎక్కువ వస్తుంటే ఎలా ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ధ్యానం లోపల కూర్చోలేకపోతుంటే ఏం చేయాలి, వీటన్నిటికీ నేను టెక్నిక్స్ అవన్నీ ఆర్గనైజ్డ్గా రాసి పెట్టాము. సో యా, ఇట్స్ ఏ బ్యూటిఫుల్ కోర్స్. అదే అదే అయింది రీసెంట్గా. ఎస్. సో ఆ బుక్ రిలీజ్ అవుతుంది అనమాట అన్ని లాంగ్వేజెస్లో. యా, ఆ వర్క్ చేస్తున్నానండి ఫస్ట్ ఇప్పటికి. అండ్ యూకేలో కూడా బ్రహ్మముహూర్త మెడిటేషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాను. మార్నింగ్ 3 to 6 అప్పుడప్పుడు బ్యాచెస్ రన్ చేస్తాను, 41 days. అండ్ ఈ గుడాకేశ క్లాసెస్ రన్ చేస్తూ ఉంటాను. సో ఇవన్నీ చేస్తుంటాను. నా ఫుల్ టైం వచ్చేసి ధ్యానం ధ్యానం కోసమే అండి. ధ్యానం చేస్తూ ఉంటాను, ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను, టీచ్ చేస్తూ ఉంటాను. విజ్డమ్ అంతా సమరైజ్ చేసి ఇలా బుక్స్ లాగా రాస్తూ ఉంటాను. యా. యూకేలో పిఏ సిస్టమ్ ఎలా ఉంది మన మూమెంట్? ఎస్, బ్యూటిఫుల్ అండి. అసలు పత్రి సార్ నా 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 ఫస్ట్ టైం నేను పత్రి సార్ని 41 days అప్పుడు ఆ, అప్పుడు కోవిడ్ టైంలో సార్ వచ్చేవాళ్ళు, జూమ్ సెషన్స్ తీసుకునేవాళ్ళు. ఆ, ఆ, ఆ కోవిడ్ టైంలో నేను సార్ని ఆన్లైన్లోనే ఫస్ట్ టైం నేను నేర్చుకుంటున్నందుకు మాట్లాడాను. నేను ఇట్లా నేర్చుకుంటున్నానండి, బ్యూటిఫుల్, థ్యాంక్ యూ అని.
తర్వాత నేను క్లాసెస్ కండక్ట్ చేశాక 41 డేస్ అయిపోయాక 41st డే అండి, అది వీకెండ్ వచ్చింది. అండ్ పత్రి సార్ అంట ఆ రోజు కావాలి అని చెప్పి ప్లాట్ఫామ్, మా యూకే ప్లాట్ఫామ్ మీద క్లాస్ పెట్టించారంట. అండ్ మ్మ్. మా 41st డే కాబట్టి అందరూ యాజ్ ఎ సెలబ్రేషన్ మోడ్లో ఉన్నాము. అందరూ వచ్చి నా దగ్గర ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళందరూ వచ్చి పత్రి సార్కి చెప్పారు. ఇట్లా నేర్చుకున్నాం సార్, చాలా బాగుంది మెడిటేషన్, చాలా థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ మెడిటేషన్, ఇట్స్ బ్లెస్సింగ్ అనేసి చెప్పారనమాట అందరూ. అండ్ మల్లికా మేడం దగ్గర నేర్చుకున్నాము అనేస్తే అంటే పత్రి సార్ మల్లికా గారి గ్రూప్లో నన్ను కూడా యాడ్ చేయండి, నేను కూడా నేర్చుకుంటాను అనేసి అన్నారనమాట. ఇట్ వాజ్ ఎ బ్లెస్సింగ్. సో అలా ఆ రకంగా పత్రి సార్తో అంటే ఆ రోజు సార్ అడిగి రావటం అనేది ఇట్ వాజ్ ఏ రియలీ గ్రేట్ బ్లెస్సింగ్ లాగా అనిపించింది నాకు. అండ్ యా, ఇక్కడ పిఎస్ఎం ధ్యాన ప్రచారము చాలా బాగా చేస్తున్నామండి. రవికిరణ్ గారు అండ్ ప్రాణహిత గారు ఎస్టాబ్లిష్ చేశారు ఇక్కడ యూకేలో. అండ్ సీనియర్ అప్పటి నుంచి శ్రీలక్ష్మి గారు, రాఘవేంద్ర గారు, రాజశేఖర్ గారు, అండ్ చాలామంది మాస్టర్స్ ఉన్నారు. డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మెడిటేషన్స్ అవుతూ ఉంటాయి ఆన్లైన్లో. అండ్ వేరియస్ మాస్టర్స్ వస్తూ ఉంటారు ఇండియా నుంచి, అన్ని విజ్డమ్ నేర్చుకుంటూ ఉంటాము. బ్యూటిఫుల్గా జరుగుతుందండి. మేము కూడా మొన్న బుద్ధ పూర్ణిమ సెలబ్రేషన్స్ చేసుకున్నాము పిఎస్ఎం యూకే ప్లాట్ఫామ్కి. ఆ, పరి మేడం వచ్చారు, పత్రి మేడం మా ఇంట్లో కూడా ఉన్నారు యాక్చువల్గా. సో మ్మ్. ఇట్స్ బ్యూటిఫుల్. చాలామంది మాస్టర్స్ వస్తూ ఉంటారు. యా, ఇట్స్ పత్రి సార్ ఇచ్చిన ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్, శ్వాస మీద ధ్యాస అన్న చిన్న కాన్సెప్ట్తో అసలు చాలామంది లైఫ్స్ చేంజ్ అవుతున్నాయి. ఎవ్రీబడి ఈజ్ సీయింగ్ అమేజింగ్ అమేజింగ్ బెనిఫిట్స్ అనమాట. సో రియలీ వి వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు గ్రాండ్ మాస్టర్ పత్రిజీ. ఇంత చిన్న చిన్న కాన్సెప్ట్తో లైఫ్స్ని చేంజ్ చేసి చేసుకోవచ్చు అని మార్గాన్ని చూపించారు. సో లాట్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టు హిమ్. పత్రి సార్ ని రియల్ గా కలిసారా మరి తర్వాత? కలిసానండి. మ్మ్. కలిసాను నేను. అంటే పిఎస్ మన పిఎంసి బంజారా హిల్స్కే వచ్చాను. ఓ. పిఎంసి ఛానల్లో ఇంటర్వ్యూ ఇద్దామని వచ్చాను. ఇంకా మ్మ్. ఆ రోజు పత్రి సార్ అంటే ముందు రోజు ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆమ్, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అయితే పత్రి సార్ మామూలుగా షాల్వా కప్పుతారు కదా, మ్మ్. పత్రి సార్ వస్తున్నారని తెలిసి నేను ఆ టైంకి వెళ్ళాను అనమాట. ఇంకా పత్రి సార్ చేత నాకు షాల్వా కప్పించారు. దట్ ఈస్ మ్మ్. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మూమెంట్స్. అండ్ పత్రి సార్ చూసి నన్ను అన్నారు, మేడం దగ్గర ఇంటర్వ్యూ, మేడం చేత ఇంటర్వ్యూ తీసుకోండి అనేసి. సో యా, వి కంప్లీటెడ్ ద ఇంటర్వ్యూ. ఎస్. ఎలా అనిపించిందండి అప్పుడు? అంటే ఒక గురువుగా మీరు ఫస్ట్ ఆన్లైన్ లో చూసారు, ఇప్పుడు డైరెక్ట్ గా చూసారు. అంటే మనము క్లాస్ అప్పుడు కాకుండా విడిగా ఉన్నప్పుడు ఆ మూమెంట్స్ వేరే ఉంటాయి కదా. అవునండి. అంటే నేను అప్పటికి పత్రి సార్తో 3, 4 సార్లు మాట్లాడాను. సార్ని మ్మ్. అంటే జూమ్లోనే మాట్లాడాను. మ్మ్. అండ్ వెన్ ఐ వెంట్ టు సీ హిమ్, ఇట్స్ అమేజింగ్. సార్ సార్ అంటే ఆ, నన్ను గుర్తుపట్టారా సార్ అని అడిగాను. సార్ మ్మ్. కళ్ళకు చూసి "ఆ, తెలుసు నువ్వు" అనేసి, ఇంకా మీ మేడం దగ్గర ఇంటర్వ్యూ తీసుకోండి మీరు అనేసి అని చెప్పారనమాట. బ్యూటిఫుల్. మ్మ్. ఇట్స్ అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ ఇట్ హ్యాపెండ్. ఎందుకంటే అదే రోజు నైట్ నాకు ఫ్లైట్ ఉంది. సార్ని మ్మ్. కలవాలని నేను వెయిట్ చేస్తున్నాను. అండ్ ఎప్పుడు ఇండియా వచ్చినప్పుడు అంతా బిజీ బిజీగా అయిపోతుంది కదా, అండ్ సార్ కూడా బిజీలో ఉంటారు. బట్ ఇట్ హ్యాపెండ్. ఆ రోజు పొద్దున నేను సార్ని కలిసి నైట్ ఫ్లైట్ ఎక్కాను. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం అనమాట నేను మీట్ అవ్వటం. మ్మ్. మరి ఆ ఎస్. ధ్యాన మహాయాగానికి కలిసారా? ఎప్పుడైనా వచ్చారా? ఆ, నేను ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవటానికి వస్తానండి. ఎవ్రీ ఇయర్ ఇండియా వస్తాను, కానీ ఆ, ఈ ఇంటెన్స్ సాధన చేయడానికి వస్తాను. వచ్చినప్పుడు ఒక ఆ, ఈ ఈ మధ్య 11 డే బ్లైండ్ ఫోల్డ్ మెడిటేషన్లో కూర్చుంటున్నాను. ఆ, మ్మ్. స- పోయినసారి నవరాత్రి టైంలో వచ్చాను, మొన్న నవరాత్రి టైంలో వచ్చాను. సో ఇంటెన్స్ మెడిటేషన్స్ అవుతూ ఉంటే వస్తాను. డిసెంబర్ టైంలో రాలేదండి, ధ్యాన మహాచక్రానికి రాలేదు. బట్ మ్మ్. ప్రాక్టీస్కి అయితే వెన్ ఎవర్ ప్రపోజ్ సార్ ప్రాక్టీస్ సెషన్స్ పెట్టినప్పుడు నేను వచ్చి సాధన చేసుకుని వెళ్తూ ఉంటాను.
సిన్సియర్గా అంటే నాకు సాధన ఇష్టం అనమాట. ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను, ఎప్పుడెప్పుడు మెడిటేషన్ చేసుకుందామా అనేసి. సో యా. పిరమిడ్ ఎనర్జీని ఎలా ఉపయోగించుకుంటున్నారు? పిరమిడ్స్ మాకు ఉన్నాయండి, నేను తెచ్చుకున్నాను ఇండియా నుంచి. ఉమ్, యా, ఉమ్, ఆ, పెట్టుకున్నాను ఇంట్లో, బాగానే పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ వాళ్ళకు కూడా చెప్తాము పిరమిడ్స్ గురించి. ఎక్స్పోజర్ ఉంది యూకేలో కూడా, కాకపోతే ఇక్కడ అవైలబిలిటీ కన్నా ఇండియా నుంచి తెచ్చుకోవాలి కదా. సో ఉమ్. ఇండియా వెళ్ళినప్పుడు తెచ్చుకొని పెట్టుకొని చేసుకుంటున్నాం. మోస్ట్ ఆఫ్ ద మెడిటేటర్స్ ఆర్ యూజింగ్ పిరమిడ్స్ ఈవెన్ హియర్. ఇక్కడ మనకి ఇండియాలో అంటే కన్స్ట్రక్షన్ చేసుకున్న పిరమిడ్స్ ఎక్కువ వాడుతుంటాం. అక్కడ మీరు స్ట్రక్చర్ వాడుతుంటారా? అంటే చిన్న పిరమిడ్స్ ఇంట్లో పెట్టుకునేవి, ప్లాస్టిక్ ఇవి 1 by 1, 2 by 2. అట్లాంటివి తెచ్చి పెట్టుకుంటాము. యూకేలో కూడా ఐ థింక్ ప్లానింగ్ పర్మిషన్కి అప్లై చేశారు. మోస్ట్ ఐ థింక్ ప్లానింగ్ పర్మిషన్ అప్రూవ్ అయింది. ఐ థింక్ ఇట్ విల్ కమ్ సూన్. ఒక పెద్ద పిరమిడ్ వస్తుందని అనుకుంటున్నాం తొందరలో. Yeah. అవునండి. మన అక్కడ ఎక్కువ ఎలాంటి ప్రోగ్రామ్స్ కి మీరందరూ గ్యాదర్ అవుతుంటారు? బుద్ధ పూర్ణిమ అన్నారు, అలా ఇంకా ఏవైనా చేస్తూ ఉంటారా ప్రోగ్రామ్స్? యా, శాకాహార ర్యాలీ అండ్ శాకాహార ర్యాలీ జరిగిందండి. ఇంకా చాలానే అవుతూ ఉంటాయి. లాస్న్బరీ అని మాకు హార్ట్ చక్ర ఉంది ఇక్కడ యూకేలో. అక్కడ ఎక్కువ ఎనర్జీస్ ఉన్నాయనేసి కొన్ని ప్రోగ్రామ్స్ అక్కడ కండక్ట్ చేస్తూ ఉంటాము. అండ్ ఎస్, బాగా జీకే సార్ అయితే ఎవ్రీ పౌర్ణమికి ఫిజికల్ గ్యాదరింగ్ పెడుతూ ఉంటారు. ఆయన ఓ సూపర్. మెడిటేషన్స్ పెడుతూ ఉంటారు. యా. నేను నేను ఎక్కువ సాధన చేసుకుంటూ ఉంటానండి. అండ్ నాకు ఇన్నర్ నుంచి అనిపించినప్పుడు క్లాసెస్ పెట్టాలి నువ్వు అని వస్తుంది మెసేజెస్. అప్పుడు నేను క్లాసెస్ వచ్చి టీచ్ చేస్తూ ఉంటాను, అప్పుడు తీసుకుంటూ ఉంటాను అనమాట. డిపెండింగ్ ఆన్ అది నాకు ఎందుకో ఆ మెడిటేషన్లో, ఆ సైలెంట్ జోన్లో అట్లా ఉండిపోవడం ఇష్టం యాక్చువల్గా. బట్ యూనివర్స్, ఐఎమ్ రెడీ, ఐ హ్యావ్ సరెండర్డ్ మై సెల్ఫ్ టు యూనివర్స్. సో మెసేజ్ వచ్చినప్పుడు మాత్రం నేను ఓకే, సర్వీస్ చేయటం కూడా నాకు ఇష్టము. బికాజ్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ సేవ, యాజ్ పత్రిజీ సెడ్. సో మెసేజ్ వచ్చినప్పుడు నేను చేస్తూ ఉంటాను అనమాట. ఎక్కువ మీరు సాధనకి కేటాయిస్తున్నారు, మరి సాధనతో పాటు స్వాధ్యాయం దాన్ని ఎలా చేస్తూ ఉంటారు? స్వాధ్యాయము ఆ, నాకు సెట్ నాకు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంది ఆ విజ్డమ్. ఉమ్, ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ అడిగినా సమ్హౌ ఇట్ ఈస్ దేర్ ఇన్సైడ్ మీ. అంటే మనము ఎంత చదివినా కూడా ప్రాక్టికల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే అది వేస్ట్ కదా. సో నేను ఈ మెడిటేషన్ నాకు తెలిసింది దాన్ని ఆ, అంటే నాకు ఇప్పుడు మీరు 1 అవర్ టైం ఉందనుకోండి, మీరు బుక్ ఉమ్, చదువుతారు మెడిటేషన్ చేస్తారంటే నేను మెడిటేషనే చేస్తాను. ఎందుకంటే ఓకే. నాకు మ్, కావాల్సిన విజ్డమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వెన్ ఐ డూ మెడిటేషన్. యూనివర్స్ ఈస్ మేకింగ్ షూర్. ఎందుకన్నా నా హార్ట్ యాజ్ ఆఫ్ నౌ మెడిటేషన్ మీద ఉంది. సో ఎక్కువ సాధనే చేస్తూ ఉంటాను అనమాట. అది అది ప్రాక్టికల్గా మనము ఎక్స్పీరియన్స్ చేయాలి కదా, నాకు తెలుసుకోవాలని ఉంది నేను ఎవరిని అనేసి. సో అంటిల్ ఇట్ హ్యాపెన్స్ ఐ థింక్ ఐ కీప్ మెడిటేటింగ్. ఎస్. యా. అంతేలేండి, మనకి ఇన్నర్ నుంచి మీకు ఆల్రెడీ ఇన్నర్ గైడెన్స్ వస్తుంది కాబట్టి ఇంకా స్వాధ్యాయం కన్నా ఎక్కువ మీకు సాధనలోనే తెలుస్తుంది అంతా. అవునండి, అవునండి, ఎగ్జాక్ట్లీ. అది ఆటోమేటిక్గా బ్యూటిఫుల్ అనిపిస్తుంది నాకు. హౌ డు ఐ ఉమ్, నో అనేసి అంటే, ఇప్పుడు ఎవరైనా అడిగారు అనుకోండి క్వశ్చన్, చెప్పేస్తాను నేను, ఆన్సర్ వచ్చేస్తుంది లోపల నుంచి. బికాజ్ ఐ సరెండర్ మై సెల్ఫ్ టు యూనివర్స్ వెన్ ఐ సిట్ ఇన్ దట్ ప్లేస్. ఉమ్, ఆ ప్లేస్లోనే కాదండి, నేను లైఫ్ కూడా ఐ సరెండర్ మై సెల్ఫ్ టు యూనివర్స్. యూనివర్స్ ఎలాగ గైడ్ చేస్తే, క్లాసెస్ తీసుకో అంటే తీసుకుంటాను, మెడిటేషన్ చేసుకో అంటే చేసుకుంటాను. ఆ, అంటే ఆమ్, నాకు ఎక్కువ ఫేమ్ కావాలని కానీ, లేకపోతే ఏ, బయట వరల్డ్లోకి వెళ్ళాలని కానీ అనిపించదు ఇన్ ద సెన్స్. ఓకే యూనివర్స్ చెప్తే నేను వెళ్తాను, అదర్వైజ్ ఐ జస్ట్ సిట్ అనమాట.
సో లైక్ దట్ ఐ సరెండర్డ్ మై సెల్ఫ్ టు యూనివర్స్. ఆ జోన్లో ఉండటం వల్ల నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఓకే, యూనివర్స్ ఉంది కదా చూసుకోవటానికి. సో నేను చేయాల్సింది, నేను మెడిటేషన్ అయితే నేను చేసుకుంటాను అనేసి అట్లా కూర్చుంటాను అనమాట. అండ్ ఐ ఎక్స్పీరియన్స్ బ్లిస్. ఆ బ్లిస్, ఆ సాటిస్ఫాక్షన్, ఐ లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను అల్టిమేట్ బ్లిస్ ఎక్స్పీరియన్స్ చేశాను. యూనివర్స్తో కనెక్షన్. ఆ, ఆ, మేము నైమిషారణ్యం వెళ్ళాము, అండ్ తర్వాత హరిద్వార్లో కూడా డార్క్ రూమ్ మెడిటేషన్స్ చేసాము. సో ఇంటెన్స్ మెడిటేషన్ చేశాను అనమాట 2 మంత్స్. ఆ 2 మంత్స్ సాధన ద్వారా నాకు యూనివర్స్తో కనెక్షన్ వచ్చింది. అండ్ మై ఐ హ్యావ్ ఎక్స్పాండెడ్ మై సెల్ఫ్ టు ద యూనివర్స్ అండ్ ఐ కనెక్టెడ్ టు ద అల్టిమేట్ ప్లేస్. అది వన్ ఆఫ్ ద ప్రొఫౌండ్ ఎక్స్పీరియన్సెస్. అది ఇట్ హ్యాపెండ్ అలా లాస్ట్ ఇయర్. సో అప్పటి నుంచి నేను ఆ ప్లేస్కి కనెక్ట్ అవుతూ ఉన్నాను. అంతా అది ఎంత బ్యూటిఫుల్ స్టేట్ అంటే ఆ, ఇంకా ఫుల్ కంటెంట్మెంట్ అనమాట. అంత ప్లస్ నాతోనే ఉన్నప్పుడు నేను బయట థింగ్స్ కోసం కానీ బయట బుక్స్ కూడా అనిపించదు. లోపలే ఉంది కదా, లోపల నుంచే తీసుకుందాము అని అనిపిస్తుంది అనమాట. కూర్చొని ఆ బ్లిస్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాను. ఆ నేచర్తో కనెక్ట్ అయిపోతాను అనమాట. వాక్స్కి వెళ్ళినప్పుడు కూడా ఆ బ్లిస్ అనేది అలా వచ్చేస్తుంది. ఇక ఫుల్ every cell vibrates with joy and happiness, and I enjoy that state. ఆ జోన్లో అలా ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది, బట్ యూనివర్స్ పుల్స్ మీ అవుట్. నా చేత సర్వీస్ కూడా చేపిస్తుంటుంది, విచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్, బికాస్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు ఎక్స్పీరియన్స్ ద సేమ్ థింగ్ దట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. ఇంత బ్యూటిఫుల్, ఇంత మనము మెడిటేషన్తో ఎంత ప్రోగ్రెస్ అవ్వచ్చు అంటే అసలు ఇంత అడ్వాన్స్డ్గా బయట దేని మీద ఆధారపడకుండా ఆనందం అంతా నీలోనే ఉంది అన్న సత్యాన్ని మనంతటా మనం తెలుసుకున్నప్పుడు ఇంకా అంతకన్నా ఏం కావాలి అనిపిస్తుంది. అంటే అందరూ డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటారు కదా. ఆ, ఏవో వెతుకుతూ ఉంటాము మనం. అసలు ఫిజికల్ లైఫ్లో మనము దాని తర్వాత ఒకటి కోరికలే. కోరికలే అవి నెవర్ ఎండింగ్ అనమాట ఆ కోరికలు. సో వెన్ వి వెన్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ దిస్ అల్టిమేట్ ప్లేస్, అవన్నీ చిన్న చిన్నవి అనిపిస్తాయి. కోరికలన్నీ చిన్నవే అనిపిస్తాయి. మనకి అంటే మనమే విశ్వం అయిపోయినప్పుడు ఇంకా ఇవన్నీ చిన్నవే కదా. సో అలాంటి స్థితి అందరూ కూడా పొందాలని ఐ డూ వాట్ ఎవర్ ఐ కెన్ డూ. నా చేత ఏమైనా సర్వీస్ జరగాలని ఉంటే డెఫినెట్గా నేను చేస్తూ ఉంటాను అనమాట. బాగుంది మేడం. అయితే మీరు ఆ బ్లిస్ ని ఇప్పుడు చెప్పడానికి కూడా మీరు ఆ మూడ్ లోనే ఉండిపోయారు. అది ఎక్స్ప్రెస్ చేయడంత బ్లిస్ఫుల్ గా ఉన్నారు మీరు. ఎక్స్ప్రెస్ చేయిస్తానంటున్నారా? ఇంకా మీ ఆ ఫీలింగ్ అది తెలుస్తుంది. తెలుస్తుంది, కనెక్ట్ అవుతున్నారా? ఓకే, వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ. ఇంకా అసలు తక్కువ అంటే నేను ఫుల్ ఎక్స్పీరియన్స్ చేస్తే అందరు కనెక్ట్ అయిపోతున్నారు కూడా. నా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ ఆ ఆరాకి కనెక్ట్ అయిపోయి వాళ్ళు కూడా, అంటే లాస్ట్ వీకే ఫిజికల్ గ్యాదరింగ్ అయింది యూకేలో. అంటే మా ట్రైన్ యువర్ మైండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ అని మేము గ్యాదర్ అయ్యి చేసుకున్నాం అనమాట. ఇంకా ఆ రోజు అయితే నేను ఫుల్ బ్లిస్ కనెక్ట్ అయిపోయి ఆ ఆనందంతో అలా నవ్వుతూ ఉంటే నా చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా కనెక్ట్ అయిపోయి చాలా ఎంజాయ్ చేసాము. సో ఇట్స్ ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. హౌ అంటే అంత హై ఫ్రీక్వెన్సీలో ఉంచుకొని మనల్ని మనము ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ మెడిటేషన్. సో ఎస్. వండర్ఫుల్ అండి. ఇంకా అక్కడ మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? యా, ఇంకా నాకు ఇది చేయాలి అది చేయాలని ఏం లేదండి. ఐ కంప్లీట్లీ సరెండర్డ్ మై సెల్ఫ్ టు యూనివర్స్. యూనివర్స్ ఎట్లా డోర్స్ ఓపెన్ చేస్తే ఐ విల్ జస్ట్ గో. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, హౌ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. నాకేం కంప్లైంట్స్ ఉండవు, ఏం డిజైర్స్ కూడా లేవు, ఏదో అచీవ్ చేయాలని కూడా లేదు, ఏదో సాధించాలని కూడా ఏం లేదు.
I just be, I just enjoy being like this. So whatever యూనివర్స్ చూసుకుంటుంది అంతే. అంతే అండి నా ఆ మో స్టేట్ లో ఉండటం కూడా వండర్ఫుల్ కదండి. థ్యాంక్ యూ. యా. బాగుందండి. ఇంకా ఇంకో మీరు బాగా ఇప్పటి వరకు జరిగిన వాటిలో మీ స్పిరిచువల్ జర్నీలో మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఏదైనా షేర్ చేసుకోండి. చాలా ఉన్నాయండి. ఉమ్, మెమరబుల్ అంటే అసలు టీచింగ్లో ఉండటము, వేరే ఉమ్, వాళ్ళ లైఫ్లో డిఫరెన్స్ తీసుకురావటము అనేది ఇట్స్ వండర్ఫుల్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా ఉమ్, మంది వెన్ దే సే మీ మెడిటేషన్తో నేను కనెక్ట్ అయ్యాను అండ్ బీన్ మెడిటేటింగ్ సిన్స్ దెన్ ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అన్నీ నాకు చెప్తే, ఆ, అంటే ఇప్పుడు ఆ, మొన్న బుద్ధ పూర్ణిమ అప్పుడు ఆ, మేమందరము సెలబ్రేట్ చేసుకున్నాము కదా, అక్కడికి చాలా మంది వచ్చారనమాట. ఆ టైంలో నేను మెడిటేషన్ చేయించాను అక్కడ వాళ్ళతో ఒక హాఫ్ అన్ అవర్ యూనివర్స్ కనెక్షన్ మెడిటేషన్ చేయించాను. అక్కడ నాకు కనెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ నా క్లాస్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయిద్దా అని వెయిట్ చేస్తున్నారంట. ఆ ట్రైన్ యువర్ మైండ్ ఉమ్, కోర్స్ నేను పెట్టంగానే జాయిన్ అయిపోయారు. చాలా మంది చెప్పారు మీరు బుద్ధ పూర్ణిమ అప్పుడు మీ మెడిటేషన్ కనెక్ట్ అయ్యామండి, ఐఎమ్ వెయిటింగ్, వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ మెడిటేషన్ అగైన్, వీ వాంట్ టు కనెక్ట్ టు యూ అంటే ఐ ఫెల్ట్ ఓకే, మై మెడిటేషన్స్ ఆర్ మేకింగ్ డిఫరెన్స్ టు పీపుల్స్ లైఫ్, దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ మెడిటేషన్ అనేసి తెలియగానే నాకు ఇట్ మేడ్ మీ హ్యాపీ. అండ్ ఆల్సో నేను నేను టీచింగ్ అనేది ప్రాక్టికల్గా వాళ్ళకి యూస్ఫుల్ అవ్వాలనేసి చెప్తాను. ఏదో అంటే హౌ దే కెన్ ఇంప్లిమెంట్ ఇన్ లైఫ్ స్మాల్గా, చిన్నగా, చిన్న చిన్న ప్రాక్టికల్ టిప్స్ లాగా, ఇఫ్ ఈ బిజీ లైఫ్లో కూడా ఉంటూ మనము సాధన చేసుకునేటట్టు. బికాస్ యూకే అంటే అందరూ కూడా బిజీ బిజీగా ఉంటారు, ఎక్కువ వర్క్తోనే అయిపోతుంది అండ్ మిగతా టైము ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీతో అయిపోతుంది. సాధన కోసం అనేది ఆ, తక్కువ ఉంటుంది టైము. బట్ ఆ ఉన్న టైంలో కూడా మనము ఎట్లా మెడిటేషన్ చేసుకోవాలి అనేసి నేను చిన్న చిన్నగా టిప్స్ లాగా వాళ్ళ చేత చేపిస్తూ ఉంటాను అనమాట. ఇన్కాపరేట్ చేసేటట్లు డైలీ లైఫ్లో 1 మినిట్ మెడిటేషన్, 2 మినిట్ మెడిటేషన్ అండ్ వాటర్ తాగేటప్పుడు మెడిటేషన్, అట్లా అట్లాంటివన్నీ ప్రాక్టికల్గా చేపిస్తాను. సో దట్ మేడ్ దోస్ స్మాల్ స్మాల్ థింగ్స్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ దేర్ బిజీ లైఫ్స్ అనమాట. So ఉమ్, they see a lot of change, and they helps a lot with the stress or to stay calm and to stay connected with the meditation energies. సో అట్లాంటివి అందరు ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆల్సో నేను అప్పుడప్పుడు బుక్ రివ్యూస్ కూడా చేస్తూ ఉంటాను. ఆ, ఉమ్. యా, అంటే తక్కువే చేశాను, బట్ నేను చేసిన 1 or 2 బుక్ రివ్యూస్ బాగా రెస్పాన్స్ వచ్చింది. దే ఎంజాయ్ అండ్ యా, సో మెనీ సో మెనీ బ్యూటిఫుల్ మూమెంట్స్ విత్ మెడిటేషన్ టీచింగ్. అఫ్ కోర్స్ ఎవ్రీ మినిట్ ఈస్ బ్యూటిఫుల్, బట్ యా, దీస్ ఆర్ పర్టికులర్ situations where I felt వేర్ ఐ గాట్ మోటివేషన్. ఓకే అంటే నాకు నేను యాజ్ ఐ సెడ్ ఐ ఆల్వేస్ స్టే సైలెంట్. నా నా కంఫర్ట్ జోన్లో ఉండిపోవాలి, ఆ మెడిటేషన్ జోన్లో ఉండిపోవాలి అనుకుంటాను. ఐ నీడ్ సమ్ పుష్ అంటే వెన్ అలా అని నేను ఓ హ్యాపీగా పొంగిపోను అనమాట. ఎవరైనా మీ మెడిటేషన్ బాగుంది, మీరు క్లాసెస్ చెప్పాలి అంటే వచ్చి చెప్తాను. దట్ గివ్స్ మీ ఎ పుష్. ఒక ఆవిడ ఉన్నారు, ఒక ఆవిడ తను 75 years. షీ ఆల్వేస్ బిహైండ్ మీ, మేడం క్లాస్ ఎప్పుడు పెడతారు, మేడం క్లాస్ ఎప్పుడు పెడతారు, అయిపోతుందంటే చాలు మొదలు పెట్టేస్తారు. వీ డోంట్ వాంట్ అండ్ ద క్లాస్ కంటిన్యూ అని. ఆ 21 days కూడా సరిపో మామూలు గుడాకేశ క్లాస్ చెప్పినా కూడా, నేను 41 days తీసుకున్నా కూడా 41 days చాలా అనమాట. ఇంకా ఇంకా కంటిన్యూ చేద్దాం, ఇంకా కంటిన్యూ చేద్దాం అంటారు. అట్ ద ఎండ్ ప్రతి నా వర్క్షాప్ ప్రతిసారి అట్లా కంటిన్యూ అవ్వాలి అని అంటూ ఉంటారు. బికాస్ we enjoy as a family, we grow together and we evolve together, so that bonding would be there. అలా అని నేను అటాచ్మెంట్లో పడిపోయి అక్కడే ఉండిపోను. ఐ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఐ డూ మై ఓన్ సాధన అండ్ అగైన్ విత్ న్యూ ఎనర్జీస్, విత్ న్యూ విజ్డమ్, I go back again and I teach again.
సో యా, ఇట్స్ a beautiful journey అండి. అండ్ ఐఎమ్ లెర్నింగ్ ఎ లాట్ ఈచ్ వర్క్షాప్ నుంచి. అసలు ఎంత బ్యూటిఫుల్ సోల్స్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ అమేజింగ్ అనిపిస్తుంది. ప్రతి పర్సన్ నుంచి కూడా నేను ఎంతో నేర్చుకోవచ్చు, ఎంతో టీచ్ చేయొచ్చు అనేసి అనిపిస్తుంది. అండ్ యాజ్ ఐ సెడ్, ఐ ఆల్వేస్ గివ్ ఇంపార్టెన్స్ టు హ్యాపీనెస్. నేను అంటే మెడిటేషన్లో బ్లిస్ కాదు, ద వే వీ లివ్ లైఫ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అని. అది కూడా హ్యాపీ లైఫ్గా ఉండాలి. విత్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ వీ హ్యావ్ టు బీ హ్యాపీ. అంటే కంటెంటెడ్ లైఫ్ లీడ్ చేయాలి అనేసి నేను ఎక్కువ టీచ్ చేస్తూ ఉంటాను. అదే నేను నేర్చుకుంటున్నాను ప్రబోధ్ మాస్టర్ దగ్గర నుంచి. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ గైడెన్స్ ఫ్రమ్ మాస్టర్. ఈ టీచర్స్ హౌ టు స్టే హ్యాపీ, అండ్ దట్ ఈస్ ద path to mukti and enlightenment. So at any given situation, if we stay happy, if we stay contented, without any complaints, that is enlightenment. సో అది నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ మాస్టరీ ఓవర్ ఆల్ మై ఎమోషన్స్. అండ్ అదే నేను టీచ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఎవ్రీ మినిట్ మనం హ్యాపీగా ఎలా ఉండొచ్చు, how to overcome these ups and downs of Maya, and how to stay connected with that ultimate bliss, how to stay in that happy zone all the time, despite of the surroundings. అనే దాని మీద నేను రీసెర్చ్ చేస్తున్నాను, అండ్ టీచ్ చేస్తున్నాను, అండ్ ఐఎమ్ ఎవాల్వింగ్ హ్యాపీనెస్ మీద. యా, సో ఇట్స్ బ్యూటిఫుల్ జర్నీ అండి. యా. అవునండి, ప్రతి నిమిషాన్ని అక్కడ ఉపయోగించుకుంటున్నారు. మామూలుగా మనం ధ్యానానికి కూర్చోవాలి ఒక గంట ఇలా టైం పెట్టుకున్నాము అంటే అది వేరేలా ఉంటుంది. ఎవ్రీ మినిట్ ఆ హ్యాపీనెస్ స్టేట్ లో ఉండటం అన్నది యా. అంటే ఎక్కువ టైం కూడా ఇప్పుడు మనకి అన్ని షార్ట్ వీడియోస్ ఇట్లా వచ్చి 1 మినిట్ తర్వాత ఇవైతే కంటిన్యూస్ గా చూస్తూనే ఉంటాం. ఇప్పుడు అలాగే మీరు 1 మినిట్ కూర్చుందాం అని చెప్పేసి ఆ 1 మినిట్ అలా తెలియకుండా ఎక్కువసేపు కూడా కూర్చుంటాం ఆ బ్లిస్ఫుల్ స్టేట్ లో ఎంజాయ్ చేస్తూ. ఎస్ అండి, ఎగ్జాక్ట్లీ. బాగుంది. ఎగ్జాక్ట్లీ అదే కాన్సెప్ట్. ఉమ్, అది ప్రబోధ్ సార్ ఇంట్రడ్యూస్ చేశారు, 1 మినిట్ మెడిటేషన్స్. అదే ఉమ్, నేను కూడా ఇంకా ప్రాక్టికల్గా చేపిస్తాను అనమాట. వాళ్ళకి హోంవర్క్ ఇచ్చి చేపిస్తాను. సో ఉమ్, దే సీ మోర్ రిజల్ట్స్. ఎస్పెషల్లీ బిజీ లైఫ్స్లో ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఆ 1 మినిట్ మెడిటేషన్స్. ఆల్వేస్ స్టేయింగ్ ఉమ్. కనెక్టెడ్. యా. ఇప్పుడు ఎక్కువ బయట ఉన్న వాళ్ళందరూ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబులు చేస్తూ ఉంటారు, లేకపోతే పిల్లలతోనూ ఇలా స్ట్రెస్ లోనే ఉంటారు. ఇది 1 మినిట్ అనేసరికి ఇంకా ఫినిష్. ఎస్. మనకి అక్కడ లోకల్ పీపుల్ ఎలా కనెక్ట్ అవుతుంటారండి? ఇక్కడ వైట్స్ ఉంటారండి, బాగానే ఉమ్, ఉంటారు. ఆ, మనకి చాలా ఆ, అంటే ఇప్పుడు లండన్లో పార్క్ ఒకటి ఉంటుందండి. అది ఉమ్, పెద్ద పార్క్. అక్కడ ఉమ్, వీకెండ్స్ పెడుతూ ఉంటారనమాట మన వాళ్ళు. ఉమ్, సో ఎక్కువ ఆ, అక్కడకు ఆ, అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ తెలుస్తుంది, ఓకే వీళ్ళు ఏదో చేస్తున్నారు అనేసి వచ్చి అడుగుతారనమాట. అడిగిన వాళ్ళని కూర్చోబెట్టి మెడిటేషన్ చేపించి అట్లా స్ప్రెడ్ చేస్తూ ఉంటాము. అండ్ అఫ్ కోర్స్ అందరూ చాలామంది, జీకే సార్ కానీ, ఆ, రవికిరణ్ గారు కానీ, ఆ, ఎక్కువ యూత్ కూడా వాళ్ళు కూడా చేస్తున్నారు వాళ్ళ కార్యక్రమాలు. మ్, ఈ- అవన్నీ కూడా ఎంకరేజింగ్, స్ప్రెడ్ చేయటానికి. మన పిఎస్ఎస్ఎం పత్రి సార్ ఎలా అయితే మోటివేట్ చేశారో మెడిటేషన్ స్ప్రెడ్ చేయడానికి, అట్లాగే ఆ, చాలా వరకు జరుగుతున్నాయి కార్యక్రమాలు. ఎస్ అండి. సమ్మర్లో ఎక్కువ జీకే సార్ జరుగుతుంది. సమ్మర్ లో ఎక్కువ చేస్తుంటారా? ఆ, ఎందుకంటే వెదర్ బాగుంటుంది కదా, అందుకే బయట అవును. కలవటానికి అండ్ బయట ప్రచారం చేయడానికి ఈజీగా ఉంటుంది. వెరాజ్ వింటర్లో కొంచెము లోపల లోపల గ్యాదరింగ్స్ అవుతుంటాయి. బట్ సమ్మర్లో అయితే బయట వాళ్ళకు కూడా మేము చెప్పడానికి ట్రై చేస్తాం అనమాట. పిఎస్ఎస్ఎం కి యూకేలో జీకే సార్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని చెప్పొచ్చు. ఆ, అందరూ అండి, అందరూ యాక్చువల్గా జికే సార్ అండ్ ఉమ్, కిరణ్ గారు కూడా హిజ్ వన్ ఉమ్, ఆఫ్ ద మెయిన్ మెంబర్స్. అండ్
శ్రీలక్ష్మి గారు, అందరూ ఉమ్, ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళందరూ కూడా అవునవును. రవి కిరణ్ సార్, ప్రాణహిత మేడం, ఎస్. రాఘవేంద్ర గారు. అంటే కొంతమంది పిల్లర్స్ బయటకు కనిపించారు. రాఘవేంద్ర గారు కనిపించారు, అసలు కనిపించారు. అవును. శ్రీలక్ష్మి గారే కనిపిస్తారు. అవును. ప్రాణహిత గారు కొన్నిటిల్లో మాత్రమే కనిపిస్తారు. ఇలా చాలా మంది ఉన్నారు. కాకపోతే ఎక్కువ శాతం ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో బాగా సాధన మీరు చేయించటాలు ఇవి ఎక్స్ప్లోర్ ఎక్కువ తెలుస్తుంది. అవునండి. అంటే ఒక్కొక్కళ్ళు చూస్ చేసుకుంటారు అనుకుంటా వాళ్ళ లైఫ్ సోల్ ప్రకారము. దే చూస్ దేర్ ఓన్ వే ఆఫ్ టీచింగ్ అండ్ స్ప్రెడింగ్ మెడిటేషన్. సో జీకే సార్ హ్యాస్ అసలు అల్టిమేట్, అంటే ఈ స్ప్రెడింగ్ త్రూ అవుట్ ద వరల్డ్. Whereas Kiran Garu is focusing mainly on the UK platform, and he's doing his best. And he's very good with organizing the events and things. Whereas Sri Lakshmi Garu also takes a lot of classes everywhere on global గా తీసుకుంటారు. నేను ఆన్ అండ్ ఆఫ్, నేను అంతా కంటిన్యూస్గా నేను సాధన కూడా చేస్తూ ఉంటాను కాబట్టి ఆన్ అండ్ ఆఫ్. యాజ్ ఆఫ్ నౌ మై సోల్ స్టిల్ వాంట్స్ టు ఎక్స్ప్లోర్ ద విత్ ఇన్ మై సెల్ఫ్. యా. ఎస్. మీరు ఎవ్రీబడి హ్యాస్. అన్నట్లు వెరీ ఎంగేజ్ లో వచ్చారు మీరందరూ కూడా. ఆ, మీరు ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ అవన్నీ అవేం పెట్టుకోకుండా ఫ్లో అంతే, ఏది అలా వెళ్ళిపోతూ ఉంటే మీకు ఇన్నర్ ఏదనిపిస్తే అది చేసేయటం. అంటే మెడిటేషన్ పరంగా అయితే నాకు ఐ ఐ హ్యావ్ ఐ వాంట్ టు ఐ హ్యావ్ ఫ్యూ థింగ్స్ విచ్ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్. బట్ ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్ టు ద యూనివర్స్ అనమాట. సో అవి ఆన్సర్స్ తెలుసుకునే వరకు నేను ఐ వాంట్ మెడిటేట్ యాక్చువల్లీ. ఐ వాంట్. అందుకే యూనివర్స్ కూడా డిలే చేస్తూ ఉంటుంది కొన్ని కావాలని. నేను కూడా అంటే ఇచ్చినప్పుడే ఇస్తుంది. నాకు ఏది బెస్ట్ అయితే అది యూనివర్స్ నాకు ఇస్తుంది కదా అని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే యాజ్ ఐ సెట్, వెన్ ఐ వాజ్ లుకింగ్ టు డూ సర్వీస్, నేను మెడిటేషన్ రాకముందు మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, ఇంకా నా లైఫ్తో నేను ప్రాపర్గా యూస్ చేయాలి అని అనుకుంటున్న టైంలో నా లైఫ్లోకి మెడిటేషన్ వచ్చింది. అండ్ ఐ స్టార్టెడ్ టీచింగ్ మెడిటేషన్. అది బెస్ట్ అని మనకి తెలుసు కదా. అంటే అవును. ఇంత బెస్ట్ది నా అప్పటికి నా జ్ఞానం పరిధిలో లేదు. బిఫోర్ స్టార్టింగ్ మెడిటేషన్ నాకు ఇది బెస్ట్ టీచింగ్ అని. బట్ యూనివర్స్ హ్యాడ్ గివెన్ మీ ద బెస్ట్ వన్. సో యూనివర్స్ అలా బెస్ట్ది మనకి చూస్ చేసి ఇస్తున్నప్పుడు ఆ, నేనెందుకు కోరుకోవాలి అనేసి నేను అప్పటి నుంచి కోరుకోవటం మానేశానండి. అంటే మన జ్ఞానంలో పరిధిలో లేని విషయాలు ఎన్నో ఉంటాయి. ఆ, మనకు తెలిసిన చిన్న దాంతో నాకు ఇది కావాలి అది కావాలి అని అడిగే బదులు ఐ లీవ్ ఇట్ టు యూనివర్స్. అప్పుడు ఉన్న వాటిలో బెస్ట్ ఏదో చూసి మనకి ఇస్తుంది కదా. సో దట్ ఈస్ మై ఫిలాసఫీ. అందుకే నేను ఐ ఐ స్టాప్ ఆస్కింగ్ అనమాట. బట్ కొన్ని మనకు కావాలనిపిస్తాయి కొన్ని. అంటే ఇది నేను తప్పనిసరిగా ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకున్నాను అనుకోండి, అవి నేను అడుగుతాను. అడిగి దట్ ఆల్సో అడిగి వదిలేస్తాను. ఇంకా టైం కరెక్ట్ అయినప్పుడు యూనివర్స్ ఇట్ విల్ గివ్ ఇట్ టు మీ. అంటే చాలా బ్యూటిఫుల్గా చూస్తుందండి యూనివర్స్ అసలు. వెన్ ఐ మీన్, బికాస్ ద వే మై లైఫ్ ఈజ్ ఫ్లోయింగ్, ఐ అండర్స్టాండ్ హౌ బ్యూటిఫుల్లీ ఇట్ ఈస్ ఆర్గనైజింగ్ అనేసి నాకు అర్థమవుతుంది అనమాట. సో కంప్లీట్ వీ హ్యావ్ టు స్టే విత్ కంప్లీట్ సరెండర్నెస్. ఏది జరిగినా కూడా ఒక్కొక్కసారి మనకి తెలియకుండా మనకి డౌన్ అనిపించవచ్చు. అది అదేంటి ఇట్లా జరిగింది అని అనిపించవచ్చు. బాధ కూడా ఉండొచ్చు. బట్ ఏంటంటే అది చిన్న పిక్చరే. మనం చూడాల్సింది బిగ్గర్ పిక్చర్లో. దట్ ఈస్ ద లెసన్ దట్ వీ హ్యావ్ టు లెర్న్. దాని నుంచి మనము ఆ ఎక్స్పీరియన్స్తో మనము నెక్స్ట్ వచ్చే డిసిషన్స్ వీ హ్యావ్ టు టేక్ కరెక్ట్ డిసిషన్స్. వీ విల్ బి ఏబుల్ టు టేక్ చూస్ కరెక్ట్ వే అనమాట. సో వీ హ్యావ్ టు టేక్ దట్ యాజ్ ఏ లెసన్ అండ్ వీ ఎవాల్వ్ ఫ్రమ్ దట్ ఎక్స్పీరియన్స్. సో అందుకే అవి యూనివర్స్ ఇస్తుంది. అది కూడా నాకు లెసన్ నేర్చుకోవడానికి వచ్చింది. సో దట్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్ అన్న పాజిటివ్ మైండ్ సెట్తో ఏది ఇచ్చినా కూడా సరెండర్నెస్తో యాక్సెప్ట్ చేస్తే ఇట్స్ ఇట్ ఫ్లోస్ వెరీ బ్యూటిఫుల్లీ. అంటే కొంతమంది మేనిఫెస్టేషన్ గురించి చెప్తూ ఉంటారు క్లాసెస్ అవి. అంటే
but this is my way of doing things. When I do this way, I feel that this is the ultimate, surrendering yourself to universe and understanding whatever universe is giving, that is the best for that situation, that is the best you can get at that moment. So everything is beautiful, and accepting everything whatever the universe is giving is beautiful. That is the path I have chosen. Yeah. మనం అడిగితే ఆ అడిగింది మాత్రమే వస్తుంది. ఇప్పుడు మనం అడగలేదు అనుకోండి, మనకి ఏది కావాలో ఇంకా దాంతో పాటు ఇంకా ఎక్కువ ఇస్తుంది. ఎస్ అండి, ఎగ్జాక్ట్లీ. అదే అదే ఇంకా బ్యూటిఫుల్ గా ఇస్తుంది అనమాట. కాకపోతే ఎప్పుడు కూడా ప్యూర్ ఇంటెన్షన్తో ఉండాలండి. మనం కూడా ఆ, మనము వచ్చిందాన్ని షేర్ చేసుకోవాలి. నాకే కావాలి, నేనే గొప్పగా ఉండాలి అనుకోకుండా, ఆ, నా నేను ఇంకా ఆ పనిని వేరే వాళ్ళు చేసేట వాళ్ళు ఉంటే నేను వాళ్ళకే ఇస్తానండి. ఎక్కడైనా కూడా ఉమ్, ఆ, అంటే ఇప్పుడు క్లాసెస్ ఉన్నాయి అనుకోండి, ఆ క్లాసెస్ వేరే వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటే ఐ విల్ ఎంకరేజ్ దెమ్ టు టేక్ దోస్ క్లాసెస్. అండ్ నేనే తీసుకుంటాను, నేనే షైన్ అవ్వాలి, నాకే కావాలి అన్న మైండ్ సెట్తో ఉంటే మళ్ళీ అది వర్క్ అవ్వదు అనమాట. సో యూ హ్యావ్ టు స్టే విత్ ప్యూర్ హార్ట్. ప్యూర్ హార్ట్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ స్పిరిచువాలిటీ. అంటే ఆ హార్ట్తో ఉన్నప్పుడు యూనివర్స్ డెఫినెట్లీ మేక్ షూర్ యూ గెట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ నీడ్, అండ్ ఇట్ క్లియర్స్ ద పాత్ ఫర్ యూ. సో ఇట్ ఈస్ amazing, amazing how universe looks after you. Yes. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఈ మాస్టర్స్ ఎవరైనా మేడం ఏమైనా అడగాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఆ, ధన గారు. హలో మల్లికా మేడం, చాలా బాగుంది అసలు. మీ జర్నీ ఏంటంటే కొత్తగా ఉంది అసలు. ఏదో వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతున్నట్టుగా. ఎక్సలెంట్. ఏదో అడగాలనుకున్నా. మేడం, మీరు హాస్టల్ ట్రావెల్ అన్నారు కదా, అది ఎక్స్పీరియన్స్ చేశారా తర్వాత? అంటే చేశారు. యా, యాక్చువల్లీ అదే అండి, నేను చెప్పాను కదా, యూనివర్స్ దాచిపెడుతుంది కొన్ని దాస్ మనకి. సో అది దాచిపెడుతుంది ఎందుకంటే ఐఎమ్ కైండ్ ఆఫ్ పర్సన్, ఇప్పుడు కంటెంట్మెంట్ వచ్చేస్తే నాకు ఆహా వచ్చేసింది కదా అనేసి నేను కూర్చుని పోతాను. ఇంకా ఇంకా ధ్యానం చేయాలి అని, ఇంకా ఆ, నాకు అది ఆ కంటెంట్మెంట్తో నేను ఇంకా ధ్యానం కూడా మానేసే టైప్ అనమాట. సో ఏం చేస్తుందంటే నాకు యూనివర్స్ ఫస్ట్ నాకేం ఎక్స్పీరియన్సెస్ కావాలో అవి ఇస్తుంది. అవేంటంటే బ్లిస్ మీద నేను మాస్టరీ చేయాలి అనేసి నాకు అర్థమైందండి. ఆ బ్లిస్ నాది ఎట్లా పెరుగుతూ వచ్చిందంటే, ఫస్ట్లో నేను స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఈచ్ టైము అసలు ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ద డెప్త్ ఆఫ్ ఇట్. As of now, I'm experiencing ultimate bliss, connection with the universe, and expanding my aura to the universe, and staying connected with that ఎక్స్పాన్షన్. అక్కడ బ్లిస్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఆ లెవెల్కి అక్కడ వెళ్ళే వరకు నేను వర్క్ జరిగిందనమాట యాజ్ ఆఫ్ నో. సో ఆ అటువైపుగా తీసుకువెళ్ళటానికి ఇవి పక్కన పెట్టింది అనేసి నాకు అర్థమైంది. బట్ వెన్ ఐ అంటే నా పాస్ట్ లైఫ్స్ చెప్పారు కొంతమంది. ఐ కేమ్ టు నో ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ మెనీ ఆస్ట్రల్ ట్రావెల్స్, అండ్ వన్స్ ఐ స్టార్ట్ ఆస్ట్రల్ ట్రావెల్ ఐ ఐఎమ్ అన్స్టాపబుల్ అనేసి చెప్పారనమాట. దీస్ ఆర్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ దే హ్యావ్ యూస్డ్. సో ఐఎమ్ షూర్ ఇట్ విల్ కమ్ అనేసి నాకు అర్థమైంది. సో Right. ఇప్పటి వరకు వచ్చిన ఇప్పటి వరకు యూనివర్స్ ఏది ఇస్తుందో అది తీసుకుంటూ ఉన్నాను. అండ్ మనకు కూడా ఉంటుంది కదా, ఓకే నేను ఇంకా అచీవ్ చేయటానికి నేను ఇంకా వర్క్ చేయాలి. అదర్వైజ్ ఈ బ్లిస్తో నేను ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్టే కంటెంటెడ్. హాయిగా మెడిటేషన్ చేయకుండా కూడా నేను బ్లిస్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఫస్ట్లో మెడిటేషన్లోనే వచ్చేది బ్లిస్, బట్ నౌ యాజ్ ఐ వాక్ అండ్ యాజ్ ఐ కనెక్ట్ టు హయ్యర్ ఎనర్జీస్, ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ బ్లిస్ ఈజీలీ. So now I'm continuing, I'm still, that desire is there for me because I want to experience these astral travels, or I want to know who I am, I want to see everything. So ఆ డిజైర్ వల్ల నాకు ఇంకా మెడిటేషన్ చేయాలనిపిస్తుంది. సో ఐ థింక్ యూనివర్స్ ఈస్ కీపింగ్ దట్ ఫర్ మీ. అందుకనే దాచిపెట్టింది అనిపించింది. అది యా. గొప్ప ఎక్స్పీరియన్స్ మేడం. అది న్యాచర్ ఆఫ్ కాన్షియస్నెస్
ఏంటంటే ఆ జాయ్ఫుల్ ఆ కంటెంట్మెంట్ ఫీల్ అయ్యామంటే ఇంకా అది మన హార్ట్లో ఉండిపోతుంది ఇంకా అంతే ఇంకా. సో ఆ ఫీల్ అవ్వడం చాలా ముఖ్యం అనమాట. ఎక్సలెంట్. సో ఆ స్టేజ్కి వెళ్ళారంటే ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ అండి. అది అసలు నిజంగానే చాలా బ్యూటిఫుల్ అండి. బాడీలో ప్రతి సెల్ కూడా నాకు ఎంత ప్రేమ ఇస్తాయంటే ఐ ఎక్స్పీరియన్స్ లాట్ ఆఫ్ లవ్ ఫ్రమ్ యూనివర్స్ అండ్ లాట్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ ద బాడీ. అండ్ ఆ బ్లిస్ కూడా ఎవ్రీ సెల్ డాన్స్ చేస్తుంది బాడీలో. అండ్ నా ఆరా కూడా అంతా కనెక్ట్ అయిపోయి డాన్స్ చేయటము అసలు ఇట్స్ రియల్లీ అంటే మనం మెడిటేషన్ చేసినందుకు వీ హ్యావ్ టు గో దేర్, వీ హ్యావ్ టు బీ దేర్. అటువంటి స్టేజ్కి అందరం వెళ్ళాలండి. అది ఎక్స్పీరియన్స్ చేయాలి. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ దట్ ఎవ్రీబడి మస్ట్ ఎక్స్పీరియన్స్ అని అనిపించింది అనమాట. సో చాలా వన్నెస్ వన్నెస్ ఎక్స్పీరియన్స్ చేశారా మేడం? యా దట్ విల్ బి. ఎస్ అండి, అది వన్ ఇయర్స్ ఎక్స్పీరియన్సే. అంటే కొంతమందితో అంటే ఆ, నేను ఇంకా దాని మీద వర్క్ చేస్తున్నాను. కొంతమందితో ఈజీగా కనెక్ట్ అయిపోతాను. వాళ్ళతో ఏ వాళ్ళు వాళ్ళు చేసిన ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళు చేసిన జాయ్ని కానీ నేను చాలా ఈజీగా ఫీల్ అయిపోతాను అనమాట. అది యూనివర్స్తో అయితే యూనివర్స్ కాన్షియస్నెస్తో కనెక్ట్ అయిపోతున్నాను. అండ్ హయ్యర్ ఎనర్జీ పీపుల్తో ఈజీగా కనెక్ట్ అయిపోతున్నాను. అండ్ సమ్ ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్ డీపర్ అండ్ డీపర్ అవర్నెస్ ఎక్స్పీరియన్స్. యాస్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అండి. థ్యాంక్ యూ మేడం, ఎక్సైటింగ్ గానే ఉంది నాకు కూడా. థ్యాంక్ యూ అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఐఎమ్ షూర్ everybody, we are all destined to experience that happiness. I'm sure that these meditations will take us there. Each and every person uh, will experience that ultimate bliss. And yeah. పత్రిజీ కూడా చెప్తూ ఉంటారు కదా, ప్రతి ఎక్స్పీరియన్స్ ని పొందాలి అని చెప్పేసి, అందరి దగ్గర నుంచి తీసుకోవాలి, ప్రతి ఎక్స్పీరియన్స్ ని ప్రతి ఒక్కళ్ళు పొందాలి అనేసి ఇలా Yes. చెప్తున్నప్పుడు అది ఇంకా ఎగ్జైటెడ్, ఇంకా ఎక్కువ బాగా అనిపిస్తుంది. అవునండి, నేను కూడా ఇది ఫస్ట్ టైం లాస్ట్ మొన్న ఆ, అక్టోబర్లో నేను వెళ్ళాను. 11 డే బ్లైండ్ ఫోల్డ్ మెడిటేషన్కి వెళ్ళాను, చేశాను. తర్వాత లాస్ట్ డే ఒక అమ్మాయి ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తుందండి. ఆమె ఆ, తన ఎక్స్పీరియన్స్ ఎట్లా ఎక్స్పీరియన్స్ చేసిందో ఆమె చెప్తుంటే ఆమె ఆనందము అసలు నా ఆనందం లాగా నా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయి అసలు. అంత కనెక్ట్ అయిపోయాను. చాలా కనెక్ట్ అయిపోయాను. దట్ వాస్ ద ఫస్ట్ వన్నెస్ ఎక్స్పీరియన్స్ విత్ మీ. అండ్ తర్వాత నుంచి ఇంకా తర్వాత ఒక అంటే యూనివర్స్తో కనెక్షన్ వచ్చేసింది ఫస్ట్. బట్ పీపుల్తో దట్ వాస్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్. తర్వాత ఒక చిన్న బాబు 5 years బాబు ఆ, కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాడు. అసలు వాడు హాఫ్ 1 hour నుంచి కదలలేదు అక్కడి నుంచి. వావే అని నేను వెళ్ళి ఆ అబ్బాయి దగ్గర కూర్చొని కనెక్ట్ అయ్యి చేస్తుంటే అసలు ఐ వెంట్ బియాండ్ అనమాట. ఎంత బ్లిస్ అంటే ఐ కనెక్టెడ్ టు హిస్ కాన్షియస్నెస్ అండ్ ఐ వాజ్ ఎక్స్పీరియన్సింగ్ దట్ ఈస్ సెకండ్ ఎక్స్పీరియన్స్. అట్లా అప్పటి నుంచి కనెక్ట్ అవుతూ ఉన్నాను పీపుల్తో కూడా. ఐఎమ్ కనెక్టింగ్ విత్ దేర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ వాట్ ఎవర్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ దట్ విత్ ఇన్ మీ. సో ఇట్ ఈస్ ఏ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ థింగ్. అంతకుముందు నాకు ఫస్ట్లో వన్నెస్ అంటే ఆ, ఏంటి వీళ్ళు వన్నెస్ వన్నెస్ అంటారు, ఏంటి వన్నెస్ అనుకునేదాన్ని. నాకు అంటే వన్నెస్ గురించి వింటమే కానీ అదొక వర్డ్ లాగా ఉండేది. బట్ యాజ్ ఐ గెట్టింగ్ ట్రైన్డ్ టు అది ఎక్స్పీరియన్స్ చేయాలి అనేసి ఆ ట్రైనింగ్ దొరికింది. ప్రొఫెసర్ ట్రైనింగ్ ఇచ్చారు. అండ్ ఐ వాజ్ డూయింగ్ మై సాధనస్ వెరీ సిన్సియర్లీ. అది కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. వన్నెస్ ప్రాక్టీస్ కూడా పార్ట్ ఆఫ్ మై డైలీ లైఫ్. సో ఇట్ హ్యాపెండ్. ఈవెన్చువల్లీ ఇట్ హ్యాపెండ్ అండ్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ దట్. ఎస్, ఎస్ అండి. ఇది ఎక్కువ మనకి అందరం ఇలా ఒక పార్ట్ లో ఉన్నప్పుడు, గ్రూప్ మెడిటేషన్స్ కానివ్వండి, ఎక్కడైనా పెద్ద ఈవెంట్లు జరిగినప్పుడు కానివ్వండి, ఎక్కువ అవేర్నెస్ ని ఫీల్ అవుతూ ఉంటాం. మన ఇంట్లో మనం ఉన్నప్పటికన్నా బయట ఈవెంట్లకి వెళ్ళినప్పుడు అది ఎక్కువ. చాలా మంది దగ్గర ఇది విన్నాను మేడం నేను. ఓకే, ప్రాబులీ అండి. అందుకే మేము కూడా మేబీ సోషలైజ్ ఎక్కువ చేయాలనుకుంటా. యూకేలో మేము ఎక్కువ ఇంట్లలోనే ఉండిపోతూ ఉంటాము.
ఆన్లైన్ సెషన్స్ ఎక్కువైనాయి. దట్టు వింటర్ టైంలో మేబీ ఎక్కువ అందరూ ఇళ్లలో ఉండే ఆన్లైన్ సెషన్సే కంఫర్ట్గా చేసుకుంటున్నాము. యా, మోది గ్యాదరింగ్స్ అయినప్పుడు డెఫినెట్లీ కెన్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా. ఎస్, వీ హ్యావ్ టు గో ఇక్కడ అవుట్ మోర్. ఇక్కడ ఇక్కడ ధ్యాన మహాయాగంలో అదే జరుగుతుంది మేడం. చాలా మందితో ఇంటరాక్ట్ అవుతాము. ఏమవుతుందంటే వాళ్ళు చెప్పే ఎక్స్పీరియన్సెస్ మనలో కూడా ఆల్రెడీ ఉందేమో అన్నంతగా వావ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అది ఎక్స్పీరియన్స్ చేశాను. కుదిరితే రండి మేడం. పిచ్చి పిచ్చిగా డాన్సులు చేస్తాం మేము. ఎక్సలెంట్ అసలు దాంతో పాటు. సో కంప్లీట్ ఎంజాయ్మెంట్ అంటే మన 11 రోజులు ధ్యాన మహాయాగం. ఇంకా కావాలండి ఒకసారి. ఐ మేక్ షూర్ ఐ కమ్ ఇన్ డిసెంబర్ టైమ్. ఒకసారి ఎంజాయ్ చేయడానికే వస్తాను మేబీ. ఎందుకనో అంటే ఆ, నేను వర్క్షాప్స్కి వచ్చినా కూడా అక్కడ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. ఎంజాయ్ ఇన్ ద సెన్స్ కొన్ని రోజులు ఆఫ్ తీసుకొని నేను కూడా ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఎందుకనో నాకు ఉన్న టైం ప్రతి క్షణం సాధనకు ఉపయోగించుకోవాలనిపిస్తుంది. అక్కడ ఉన్న చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోకుండా నేను ఐల్ బీ ఇన్ మై సాధనా జోన్. అది ఆ, అట్లా ఏ, అట్లాగే ఉండిపోతాను ఆ సాధనలో. సో ఈసారి మేబీ అనుకొని వస్తే ఎంజాయ్ చేయడానికి కూడా వెళ్ళాలి అని అనుకొని వస్తే ఐ థింక్ ఐల్ మేనేజ్ బోత్. ఇక్కడ ఇక్కడ అంటే మేము డాన్స్ మెడిటేషన్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ మెడిటేషన్ అండి. ఇన్ అవర్ గ్యాదరింగ్స్ యూకేలో డాన్స్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ మెడిటేషన్స్. ప్రతి సెషన్ విల్ ఎండ్ అప్ విత్ డాన్స్ మెడిటేషన్ ఓన్లీ. ఒక అంటే ఇక్కడ ఒకటి కూడా మేడం, సర్వీస్ చేసేటప్పుడు సర్వీస్ లో ఉన్నప్పుడు ఇది బ్రేక్ తీసుకుందాము అని ఒకవేళ అనుకున్నప్పటికీ బ్రేక్ తీసుకొని చేయలేరు. ఆ సర్వీస్ చేసినప్పుడు అక్కడ ఆ ఎంజాయ్మెంట్, ఆ ఎనర్జీ సిస్టమ్ అంతా వేరేగా ఉంటుంది. అవును, అవునండి. అనుకోవటం వరకు మాత్రమే చేయగలుగుతాం, అక్కడికి వెళ్ళేసరికి ఆటోమేటిక్ గా సర్వీస్ ఉంటేనే ఉండగలుగుతాం. ఎగ్జాక్ట్లీ అండి, బాగా చెప్పారు. నేనైతే గ్రౌండింగ్ ఎక్స్పీరియన్స్ అయ్యాను మేడం అక్కడ. కంప్లీట్ గ్రౌండింగ్ ఎక్స్పీరియన్స్ అయ్యాను అసలు. ఉమ్. మేడం ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ, ఇది నాకు ఎప్పుడు ఉండేదన్నమాట. పత్రి సార్ 3 వర్డ్స్ చెప్పేవారు. శూన్యం, ఆ, శూన్యం, మహాపరిశూన్యం, ఇంకోటి ఏంటి, మహా ఆహా, శూన్యం, పరిశూన్యం, మహాపరిశూన్యం. ఈ 3 చెప్పేవారు అనమాట. అంటే వీటిని ఎలా మనం ప్రాక్టికల్గా అంటే ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటారు? ఈ ఉమ్. మూడిటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అసలు? అంటే గో డీపర్ అనిపిస్తుందండి. అంటే ఇప్పుడు దెర్ ఇస్ స్పేస్ ఎవ్రీవేర్. ఈవెన్ దెర్ ఇస్ స్పేస్. మన ఈ ఈ మ్యాటర్ ఉంది కదా, ఈవెన్ స్టార్స్, అన్ని చోట్ల స్పేస్ ఉంది. ఓన్లీ వెన్ వి సీ ఇట్ వీ ఏబుల్ టు పర్సూ ఇట్. మన యాటమ్స్కి యాటమ్స్కి మధ్యలో స్పేస్ ఉంటుంది. అండ్ అట్లాగే ప్రతి దానిలో ఈవెన్ దో సీ ఇట్ ఆర్ డు నాట్ సీ ఇట్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్పేస్. ఒక చిన్న వస్తువులో కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్పేస్. ఈవెన్ ఇన్ ద స్పేస్ ఆల్సో స్టార్స్కి మధ్యలో కూడా దెర్ ఇస్ స్పేస్ అండ్ దెర్ ఇస్ ఎనర్జీ. మనము ఆ, దానికి బియాండ్ వెళ్తే దెర్ ఇస్ కంప్లీట్ స్పేస్. సో నాకు తెలిసినంత వరకు గోయింగ్ డీపర్ ఇంటు ద స్పేస్ అనిపిస్తుంది. ఆ, అండ్ ఎందుకంటే నేను ఎనర్జీని పర్సూ చేయాలనుకోండి, ఐ ఐ కనెక్ట్ విత్ ద ఎనర్జీ. ఇప్పుడు బ్లిస్తో కనెక్ట్ అయి ఉన్నాను అనుకోండి, ఆ బ్లిస్తో అలాగే ఉండిపోయేది. చాలాసేపు అయిపోయాక ఇంకా నా బాడీ ఇట్ ఈస్ టైమ్ టు కూల్ డౌన్ అని అనిపించినప్పుడు ఐ కనెక్ట్ విత్ ద స్పేస్ అనమాట. ఆ స్పేస్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. కానీ ఆ స్పేస్ ఇఫ్ యు గో బియాండ్ ద యూనివర్స్ దెర్ ఈస్ ఫుల్ ఎంటీనెస్. There is it's even more calmer and even more deeper emptiness that is going beyond the శూన్యం అనుకుంటా. మహాశూన్యం నాకు వర్డ్స్లో పెట్టడం తెలియదు కానీ దిస్ ఈస్ వాట్ ఐఎమ్ పర్సూయింగ్ యాజ్ ఆఫ్ నౌ. మీరు అడిగినప్పుడు ఆ శూన్యం కూడా దాటి వెళ్తే అక్కడ మహాపరిశూన్యం ఉంటుంది, వేరే అవర్
Lord Shiva resides, where we can connect to him. స్పేస్ని దాటి శూన్యాన్ని దాటి అప్పుడు అక్కడ మహాపరిశూన్యంలో we can connect to him. అక్కడ that is where the ultimate peace is there అని అనిపిస్తుంది. ఓకే. సో ఇప్పటికైతే థియరీగా అర్థమైంది మేడం. థ్యాంక్ దట్ యూ. జస్ట్ మై పర్సెప్షన్. ఇప్పుడు నాకు వచ్చిన ఆన్సర్ అది. యా. థ్యాంక్ యూ మేడం. సార్ యొక్క వారి సాధన పెంచుకొని దాని మీద డీపర్ గా వెళ్ళిపోతే గానీ ఆయనకే ఆన్సర్ వస్తుంది అనుకుంటున్నాను. అంటే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అది చెప్పండి. స్పేస్ అయితే అట్లా కనెక్ట్ అవుతానండి నేను. ఈవెన్ దెర్ ఇస్ స్పేస్ బిట్వీన్ స్టార్స్ అండ్ స్పేస్ బియాండ్ దట్, దానికి కనెక్ట్ అవుతాను. అండ్ దెర్ ఇస్ స్పేస్ ఈవెన్ బియాండ్ దట్ అని కూడా తెలుసు. బట్ టు పుట్ ఇన్ టు వర్డ్స్ ఐ డోంట్ నో, మేబీ అదే అయి ఉండొచ్చు శూన్యం మహాపరిశూన్యం అంటే. సో yeah, thank you so much, Dana garu, for sharing your experiences and for questions. Yes, yes, madam. Yes, Anita garu. థ్యాంక్ యూ అండి. అంటే ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళు పొందినప్పుడు మాత్రమే దానికి ఫుల్ అది ఎంటీనెస్ లేకుండా ఫుల్ఫిల్ అవుతుంది కదా, ఆ ఉద్దేశంతో అన్నాను అనమాట నేను. Hmm. Hmm. ఎవరి ఓన్ ఎక్స్పీరియన్స్ వారికి, అంటే కొన్ని మనం ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నప్పుడు అది కొన్ని ఫీల్ అవుతాము, కానీ కొన్ని డీపర్ మైండ్ డీపర్ స్టేట్ లో వెళ్ళాలంటే అది వాళ్ళు ఓన్ గానే ఫీల్ అవ్వాలన్నది నా పర్సనల్ ఒపీనియన్. Exactly, exactly. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీ విజ్డమ్ చాలా చక్కగా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీలున్నప్పుడు ఇంకో సెషన్ లో మళ్ళా కలుద్దాం. Sure, Annie. Thank you so much, Sure. Anita, for giving me this opportunity. And thank you to PSM Global Platform for inviting me. And thank you, everyone, for being with me throughout this session. Thank you. Thank you, Annie. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. మాస్టర్స్ మరి చూసారు కదండి మన మల్లిక మాస్టర్ యొక్క ఎక్స్పీరియన్స్, వారి విజ్డమ్ అంతా. మరి ఈ విజ్డమ్ ని మరి మనం కూడా అందరికీ షేర్ చేద్దాం. మరొక మాస్టర్ తో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ మాస్టర్. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.